Hello aspirants, welcome to Mission Possible IAS Academy. Aspirants, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఇంకా మనకి జస్ట్ 25 డేస్ మాత్రమే ఉంది. సో ఈ 25 డేస్‌లో మనం ఈ కరెంట్ అఫైర్స్ విషయంలో చాలామంది వర్రీ అవుతున్నారు. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో వీటికి నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్‌కి మెటీరియల్ మనం ప్రొవైడ్ చేశాము. జనవరి 2024 నుంచి జనవరి 2025 వరకు అండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మీ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి. సో నా సజెషన్ ఏంటంటే, మీరు కంప్లీట్‌గా ఈ మెటీరియల్‌ని నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకున్నారంటే, చదువుకున్నారంటే, కవర్ చేశారంటే ఖచ్చితంగా మీరు క్రాక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్‌ని క్లియర్ చేసుకోవచ్చు. సో, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్‌లో మనం ప్రొవైడ్ చేసేది ఈ జనవరి 2024 నుంచి 2025 ఈ మొత్తం కంటెంట్‌ని మీరు చేయాల్సిందేంటంటే చదవడము, రివైజ్ చేసుకోవడము, వాటినే ఫోకస్ చేయడము, నంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం అనే దాని మీద దృష్టి పెట్టండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది భయపడుతున్నారు. సార్ ఇంకా ఏదో వెళుతున్నట్టుంది సార్. ఎంత చదివినా గాని వెళుతుంది అని అనుకుంటున్నారు. కానీ నేను సజెస్ట్ చేసేది ఇది మాత్రం మీరు ఒక్క సబ్జెక్ట్‌ని మనం ఆల్రెడీ పాలిటీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అప్‌లోడ్ చేసేసాము. సో, ఈ ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, నెక్స్ట్ ఏపీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఇంకా చేయలేదు. అది వస్తది. మీకు అప్‌లోడ్ చేస్తాను. అండ్ అది మాత్రమే కాకుండా పీఐబీ గూడా మనం ఈ పాలిటీ నుంచి గానీ, ఎన్విరాన్మెంట్ నుంచి గానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కానీ, నెక్స్ట్ మీకు ఇండియన్ ఎకానమీ నుంచి కానీ, పీఐబీ కూడా మనం కవర్ చేస్తున్నాము. సో, మీరవి ఫాలో అవ్వండి. వీటన్నిటిని కూడా డౌన్‌లోడ్ చేసుకొని మీరు ప్రింటౌట్ తీసుకోవచ్చు. మీరు ఒక్కొక్క సబ్జెక్ట్‌ని 3 డేస్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 3 డేస్ ఇలా మీరు కవర్ చేసుకున్నా గానీ, ఆల్మోస్ట్ ఒక 10-12 డేస్‌లో మొత్తం టాపిక్స్ అన్నీ మీరు కవర్ చేసేయొచ్చు. 10-12 డేస్‌లో మొత్తం చదవచ్చు. సో, భయపడాల్సిన అవసరమే లేదు. దీని మీదే ఫోకస్ చేసి కవర్ చేసుకోండి. మీకు ఎగ్జామ్‌లో హ్యూజ్ మైలేజ్ అయితే ఉంటది. నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. సో, అది మాత్రమే కాకుండా నేను వీలైనన్ని ఈ మనం ఏదైతే అప్‌లోడ్ చేసామో పీడిఎఫ్స్ ఆ వీలైనన్ని కవర్ చేయడానికి వెరీ ఫాస్ట్‌గా క్విక్ రివిజన్ క్లాసెస్ లాగా నేను కవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో, మీరు ఆల్ ఇన్ వన్ పీడిఎఫ్ మెటీరియల్ మీరు కొనుక్కోవచ్చు. అది మాత్రమే కాకుండా ఇండివిడ్యువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండివిడ్యువల్‌గా, నెక్స్ట్ ఏపీ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. అది మాత్రమే కాకుండా పాలిటీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. నెక్స్ట్ ఇండియన్ ఇంగ్లీష్ మీడియం. ఇలాగ మనము సెపరేట్ ఫోల్డర్స్‌లో ఇదే కోర్స్‌లో మనం ప్రొవైడ్ చేస్తామనమాట. సో, మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా నేనిస్తాను. అది ఫాలో అవ్వండి. అండ్ నేనిప్పుడు చెప్పబోయే క్లాస్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు. మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. మీరు ఆ పీడిఎఫ్ చదువుకొని ఈ క్లాస్ వినొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ చదువుకొనుంటే, లేపోతే ఈ క్లాస్ వినన్నా మీరు పీడిఎఫ్ చదువుకోవచ్చు. సో, నేను వీలైనంత త్వరగా ఈ క్లాసెస్ కూడా నేను చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో, ఫస్ట్ ఈరోజు టాపికొచ్చేసరికి జాన్వరి 2025 సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నాం. సో, ఈ జనవరి 2025 కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎగ్జామ్‌కి 1 మంత్ ముందు కరెంట్ అఫైర్స్ కూడా ఆహ్, ఒక ఒక 20 డేస్ ముందు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయొచ్చు. ఈరోజు అంత టెక్నాలజీ వచ్చేసేసింది. సో, ఫాస్ట్‌గా వర్క్ చేస్తున్నారు కూడా. సో, ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఈరోజు ఫస్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇగో ఈ టాపిక్స్ అన్నీ మీకొస్తాయన్నమాట. కవర్ చేస్తాను నేను. అదే విధంగా తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి కూడా తెలుగు మీడియం కంటెంట్ పీడిఎఫ్ అప్‌లోడ్ చేయడం జరిగింది. మీరు చూడండి. ఈ క్లాస్ వినండి. మీకు బైలింగ్వల్‌లో మీకు అర్థమయ్యేలాగా తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఓకే. సో, వినండి అండ్ మీరు పీడిఎఫ్ చదువుకోండి. లేకపోతే పీడిఎఫ్ చదువుకోండి ఒకసారి వినండి. మీకప్పుడు ఈజీగా అర్థమైపోయిద్దనమాట. సో, ఎన్‌వీఎస్ 02 సాటిలైట్. ఎన్‌వీఎస్ 2 సాటిలైట్ అనమాట. సో, ఇది హిస్టారికల్‌గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకు ఈ ఎన్‌వీఎస్ 2 సాటిలైట్ హిస్టారికల్‌గా ఇంపార్టెంట్ అంటే, ఇది ఇస్రో యొక్క 100థ్ లాంచ్ అనమాట. ఇస్రో యొక్క 100థ్ లాంచ్. ఈరోజు నేను వీడియో చేసే టైంకి జనవరి 29థ్‌నే ఈ లాంచ్ అనమాట. అరౌండ్ 6-7 మధ్యలో దీన్ని లాంచ్ చేసేసారు ఆల్రెడీ. ఓకే. సో, ఈ వీడియో చేసే టైంకి ఆల్రెడీ లాంచ్ చేసేసారు కూడా. ఓకే. సో, ఇట్ ఈస్ హిస్టారికల్‌గా అది మాత్రమే కాకుండా జనవరిలోనే మనము ఈ 2025లో ఫస్ట్ లాంచ్ మనం ఏదైతే చెప్పుకున్నామో అది సక్సెస్‌ఫుల్ అనాలి. సో, ఈ ఎన్‌వీఎస్ 2 సాటిలైట్‌ని
జిఎస్ఎల్వి F-15 యూజ్ చేసి లాంచ్ చేశారనమాట. జిఎస్ఎల్వి జియో సింక్రోనియస్ లాంచ్ వెహికల్ అని అంటారు. సో ఈ జిఎస్ఎల్వి F-15 యూజ్ చేసి దీన్ని ఈ 100th ఇస్రో మిషన్‌ని చేపట్టినట్టు మనం చెప్పొచ్చు అనమాట. సో మనం ఇస్రో గొప్పతనం ఈ 100 లాంచెస్ జరిగాయి కదా! ఇప్పటివరకు లాంచెస్, మిషన్స్ చేశారు కదా! ఈ ఇందులో గొప్పతనం ఏంటంటే ఇప్పటివరకు అప్రాక్సిమేట్‌లీ 548 శాటిలైట్స్, ఈ నంబర్‌లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. అప్రాక్సిమేట్‌లీ చెప్తున్నా. 548 శాటిలైట్స్ ఇస్రో ఇప్పటివరకు లాంచ్ చేసింది. మొత్తం 120 టన్స్ ఆఫ్ పేలోడ్‌ని ఇస్రో ఇప్పటివరకు అంతరిక్షంలోకి పంపించిందనమాట. స్పేస్‌లోకి పంపించడం జరిగింది. ఓకే. సో ఇంత గ్రేట్ అచీవ్‌మెంట్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఈ ఎన్‌విఎస్-2 శాటిలైట్ లాంచెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్‌విఎస్-2 మాత్రమే కాదు. ఇంతకు ముందు 2023లో ఎన్‌విఎస్-1 శాటిలైట్ కూడా లాంచ్ చేశారు. అండ్ ఎన్‌విఎస్-3, ఎన్‌విఎస్-4, ఎన్‌విఎస్-5 కూడా ఉంటాయి. సో అసలు ఈ ఎన్‌విఎస్ శాటిలైట్ దేని పర్పసు? ఏంటి? అనేది మనం ఈ వీడియోలో మనం చూద్దాం. సో అది మాత్రమే కాకుండా జిఎస్ఎల్వికి కూడా ఇది జిఎస్ఎల్వి F-15 యూజ్ చేసి దీన్ని లాంచ్ చేశారని చెప్పుకుంటున్నాం కదా! ఇది జిఎస్ఎల్వి యొక్క 17థ్ ఫ్లైట్ అన్నమాట. 17థ్ ఫ్లైట్. అంటే జిఎస్ఎల్వి యొక్క 17థ్ మిషన్, లాంచ్ మిషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇండిజీనియస్ క్రయోజెనిక్ ఇంజిన్‌ని ఉపయోగించి, అంటే మన దేశీయంగా తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ ఉపయోగించి ఇది 11థ్ ఫ్లైట్ అని చెప్పొచ్చు. అంటే 6 జిఎస్ఎల్వి ఫ్లైట్ మిషన్స్ మనం రష్యన్ క్రయోజెనిక్ ఇంజిన్ యూజ్ చేసి మనం లాంచ్ చేసామన్నమాట. తర్వాత మనమే సొంతగా ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని మనం యూఎస్‌ని కూడా అడిగాం. అది ఇవ్వలేదు. సో మనమే సొంతగా తయారు చేసుకున్నాం. ఎందుకు క్రయోజెనిక్ టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాక్చువల్‌గా హెవీ పేలోడ్ ఉన్న శాటిలైట్స్‌ని లాంచ్ చేయాలంటే క్రయోజెనిక్ టెక్నాలజీ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తది. క్రయోజెనిక్ అనంటే ఏంటంటే లో టెంపరేచర్స్, బాగా వెరీ లో -273 ఆర్ -253 ఇలాగా వెరీ లో టెంపరేచర్స్‌లో బాగా తక్కువ టెంపరేచర్స్‌లో నీకు మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ చాలా తక్కువ స్పేస్‌లోనే మనం స్టోర్ చేసుకోవచ్చు. సో అలా స్టోర్ చేసే కెపాసిటీ ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్‌కుంటాయి. సో అంటే మోర్ పవర్ వస్తది. ఇప్పుడు ఎక్కువ ఫ్యూయల్‌ని తక్కువ స్పేస్‌లో మనం స్టోర్ చేసుకొని, మనం గనక పంపించుకోగలిగామంటే మోర్ ఎనర్జీ కూడా మనం అందించడానికి అవకాశం ఉంటుంది ఆ లాంచ్ వెహికల్‌కి. సో జిఎస్ఎల్వి లాంటి మనం పవర్ హార్స్ అని అంటాం. ఇస్రో యొక్క పవర్ హార్స్ అని అంటాం అన్నమాట జిఎస్ఎల్విని. ఎందుకంటే హెవీ పేలోడ్‌ని లిఫ్ట్ చేయడానికి జిఎస్ఎల్వి జనరల్‌గా ఉపయోగిస్తాం. సో ఇందులో ఈ ఎన్‌విఎస్ సీరీస్ ఆఫ్ శాటిలైట్స్ యొక్క ఉపయోగం ఏంటంటే, మనం నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ని మనం డెవలప్ చేసుకున్నాం అన్నమాట. 2018 కల్లా ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ మిషన్ మొత్తాన్ని కూడా సక్సెస్‌ఫుల్ అని మనం ప్రకటించుకున్నాం. అప్పటికల్లా మనం ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌లో 7 శాటిలైట్స్‌ని మనం లాంచ్ చేసుకున్నాం. ఈ 7 శాటిలైట్స్‌లో 3 వచ్చి జియో స్టేషనరీ ఆర్బిట్ అండ్ 4 వచ్చి జియో సింక్రోనియస్ ఆర్బిట్. 3 జియో స్టేషనరీ ఆర్బిట్‌లో లాంచ్ చేసాము. 4 జియో స్టేషనరీ ఆర్బిట్‌లో లాంచ్ చేసాం. మరి ఇప్పుడేంటి సార్ మళ్ళీ ఎన్‌విఎస్-2, ఎన్‌విఎస్-1 ఇంతకుముందు లాంచ్ చేసాం. 2023లో లాంచ్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడేమో 5లో మనం దీన్ని లాంచ్ చేసుకున్నాం. ఇంకా ఉన్నాయనంటే యాక్చువల్‌గా ఇంతకుముందు ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటే ఈ నావిక్‌లో భాగంగా మనం లాంచ్ చేసిన శాటిలైట్స్‌లో అటామిక్ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అటామిక్ క్లాక్స్ పనిచేయడం ఆగిపోయాయన్నమాట. అంటే దాని లైఫ్ కన్నా ముందే వాటిలో మాల్ ఫంక్షన్స్ చూస్తున్నాం అన్నమాట. సో, అందుకని ఆ శాటిలైట్‌ని రీప్లేస్ చేయడం కోసం దాని బదులు ఇప్పుడు ఈ శాటిలైట్స్‌ని మనం పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ ఎన్‌విఎస్-02 శాటిలైట్ అనే దాన్ని ఐఆర్ఎన్ఎస్ఎస్-1 అనే శాటిలైట్ బదులు దీన్ని మనం ప్లేస్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఆల్రెడీ అక్కడ ఐఆర్ఎన్ఎస్ఎస్-1 మనం లాంచ్ చేసాము. అందులో అటామిక్ క్లాక్ పనిచేయట్లేదు. దాని బదులు ఇది సబ్‌స్టిట్యూట్ చేస్తుందన్నమాట. ఇది రీప్లేస్ చేస్తుందని చెప్పొచ్చు సర్వీసెస్‌లో. ఓకే. సో, ఇందులో ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం దేశీయంగా తయారు చేసిన
రుబీడియం ఇండిజీనియస్ అటామిక్ క్లాక్స్ని ఉపయోగిస్తుంది. ఫస్ట్ టైం NVS-01లో 2023లో ప్రయోగించిన NVS-01లో మనం ఈ అటామిక్ క్లాక్ని యూజ్ చేసామన్నమాట. ఓకే. సో, ఈ నావిక్ అనే పేరుని 2018లో నరేంద్ర మోడీ వన్స్ ఈ నావిక్ కాన్స్టలేషన్ మిషన్ కంప్లీట్ అయిన తర్వాత 7 శాటిలైట్స్‌ని మనం ఈ రీజనల్ నావిగేషన్ సిస్టమ్‌ని మనం లాంచ్ చేసుకున్న తర్వాత నరేంద్ర మోడీ 2016లో 2018లో కంప్లీట్ చేసుకున్నాం. కానీ 2016లోనే ఈ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నావిక్ అనే పేరు పెట్టారన్నమాట. నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారు. సో, నావిక్ అంటే ఏంటంటే బోట్‌మెన్ అని అర్థం. అంటే నావికుడు అని అర్థం. అంటే అనాదిగా మనకి ఈ నావికులు చేసిన గొప్ప సర్వీస్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకే. సో, దీని మెయిన్ పర్పస్ ఏంటంటే మన నావిగేషనల్ రిక్వైర్మెంట్స్. జనరల్లీ మనం కార్గిల్ వార్ జరిగినప్పుడు, ఈ కార్గిల్ వార్ జరిగినప్పుడు జీ మనం మన మిలిటరీ సిస్టమ్ మొత్తం గూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జీపీఎస్‌ని బేస్ చేసే ఉంది. అంటే అమెరికన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనే నావిగేషన్ సిస్టమ్‌ని ఆహ్, యూజ్ చేసే మనం ఇప్పటికి గూడా వాడుతున్నాం అన్నమాట. మన మొబైల్స్‌లో గూడా జీపీఎస్సే ఉంటది. అండ్ మనం మిలిటరీ సర్వీసెస్‌లో కార్గిల్ వార్ టైమ్‌లో ఎగ్జాక్ట్ ఎనిమీ యొక్క టార్గెట్స్ ఎగ్జాక్ట్ లొకేషన్‌ని లొకేట్ జేయడానికి కోసం ఈ జీపీఎస్ సిస్టమ్ అనేది మనకి యాక్సెస్‌లో నుంచి తీసేసారన్నమాట అమెరికన్స్. సో, అప్పుడు మనకనిపిచ్చింది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే జీపీఎస్ మనకు లేకపోవడం వల్ల మనం ఎనిమీ టార్గెట్స్‌ని మనం సరిగ్గా హిట్ చేయలేకపోయామన్నమాట. సో, అదొక డిసడ్వాంటేజ్ అయింది. సో, అందుకని మన దేశానికే సొంతగా ఒక నావిగేషన్ సిస్టమ్ ఉండాలి అనని మనం ఈ నావిక్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ని మనం డెవలప్ చేసుకున్నాము. 2018 కల్లా 7 శాటిలైట్స్‌ని మనం లాంచ్ చేసుకున్నాం. ఓకే. సో, అయితే అందులో కొన్ని అటామిక్ క్లాక్స్ పనిచేయకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ వాటిని రీప్లేస్ చేస్తూ వేరే శాటిలైట్స్ సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ అంటారు వీటిని. అవి ఇంతకుముందు మనం లాంచ్ చేసుకున్న 7 శాటిలైట్స్ కూడా వచ్చి ఫస్ట్ జనరేషన్ శాటిలైట్స్. ఇది సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ అని అంటాము. కొంచెం హెవీగా కూడా ఉంటదన్నమాట వెయిట్. అండ్ వెయిట్ వచ్చేసరికి 2250 కేజీస్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. అండ్ జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో దీన్ని ముందు ఇంజెక్ట్ చేస్తారన్నమాట. ఓకే. సో, ఆల్రెడీ చెప్పాను. ఈ NVS-02 అనేది IRNSS-1Eని రీప్లేస్ చేయడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. అండ్ ఇంకోటేంటంటే అడ్వాంటేజ్ దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని లైఫ్ స్పాన్ గూడా ఎక్కువుంది. దీని లైఫ్ స్పాన్ గూడా ఎక్కువుందని జెప్పొచ్చు. దగ్గర దగ్గరగా 12 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉందనని మనం చెప్పొచ్చనమాట. అది మాత్రమే కాకుండా ఈ సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ ఈ నావిగేషన్ శాటిలైట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సివిలియన్ పర్పసెస్‌కి స్మాల్ డివైజెస్‌లో కూడా మనం వాడుకునేలాగా ఎల్1 బ్యాండ్‌ని గూడా మనం యూజ్ చేసుకునేలాగా అంటే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇంతకుముందు ఎల్5 బ్యాండ్, ఎస్ బ్యాండ్ వీటిని యూజ్ చేసి మనం యూజ్ చేసుకునేవాళ్ళం అన్నమాట. ఈ నావిక్‌లో. కానీ ఇప్పుడు ఈ కొత్త సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ లాంచ్ చేయడం ద్వారా కూడా ఏంటంటే ఈ నావిక్‌లో ఇన్సర్ట్ చేయడం వల్ల ఎల్1 బ్యాండ్‌ని కూడా మనం యాడ్ చేస్తున్నాము. జనరల్‌గా ఇప్పుడు మనం యూజ్ చేసే జీపీఎస్ ఎల్1 బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తుందన్నమాట. ఓకే. ఎల్1 బ్యాండ్ ఫ్రీక్వెన్సీ పనిచేస్తుంది. సో, ఆ ఎల్1 బ్యాండ్ గూడా మనం ఈ కొత్త శాటిలైట్స్‌లో మనం ఇన్సర్ట్ చేస్తున్నాము. యూజ్ చేసుకునేలాగా ఇన్సర్ట్ చేస్తున్నాము. డెవలప్ చేసామనమాట. తద్వారా సివిలియన్స్‌కి గూడా ఇది అందుబాటులో తీసుకురావచ్చు. ఈవెన్ మన మొబైల్‌లో గూడా నావిక్‌ని మనం వాడుకునే అవకాశం ఉంటుందన్నమాట. నావిక్‌ని యూజ్ చేయాలంటే దానికి సెపరేట్ చిప్ సెట్స్ అనేది డెవలప్ చేయాలి. వన్స్ ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆపరేషన్‌లోకొచ్చాయనుకో ఆటోమేటిక్‌గా ఈ చిప్ సెట్స్ గూడా ఆహ్, చేంజ్ చేస్తారు. జీపీఎస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నావిక్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ని గూడా మనం యూజ్ చేసే అవకాశం ఉంటదనమాట మన మొబైల్స్‌లో. ఓకే. సో, అది మాత్రమే కాకుండా ఇందులో మనం ఈ నావిక్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క ప్రిసిషన్ అండ్ యాక్యురసీ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియన్ రీజియన్ తీసుకున్నాం అనుకోండి. ఆహ్, ఇది ఆహ్, ఇండియా ఓకే. సో, వితిన్ ఇండియన్ రీజియన్‌లో 10 మీటర్స్ వరకు కూడా దీని యాక్యురసీ ఉంటది. అండ్ మన చుట్టూ
మన ఇండియన్ బార్డర్స్ నుంచి 1500 కిలోమీటర్స్ వరకు కూడా ఇది 20 మీటర్స్ యాక్యురసీ అనేది ఉంటుంది. అంటే దిస్ ఈస్ మచ్ మోర్ యాక్యురేట్ దాన్ జీపీఎస్ అని మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ మచ్ మోర్ యాక్యురేట్ దాన్ జీపీఎస్. ఇప్పుడు మనం జీపీఎస్ వల్ల అప్పుడప్పుడు న్యూస్‌లో చూస్తూ ఉంటాం. రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్ళింది, రాంగ్ ప్లేస్‌కి తీసుకెళ్ళిందని. కానీ నావిక్ వల్ల మోర్ అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకనంటే ఇది మచ్ మోర్ యాక్యురేట్ లొకేషన్‌ని ఇది రియల్ టైమ్‌లో మనం యూజ్ చేసినప్పుడు ఇది చూపిస్తుందనమాట. అది మాత్రమే కాకుండా మనం సాఫ్ట్ డిప్లొమసీ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న ఎస్పెషల్లీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనం బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, ఈ సార్క్ కంట్రీస్‌కి గూడా మనం ఈ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ సర్వీసెస్ మనం అందుబాటులోకి తీసుకురావచ్చనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ స్ట్రాటజిక్ పర్పసెస్, మిలిటరీ పర్పసెస్. ఇప్పుడు జీపీఎస్ మనకి అందుబాటులో లేకుండా పోయింది కార్గిల్ వార్ అప్పుడు. సో, అలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ అరైజ్ అవ్వకుండా మనకు మనమే ఈ సొంత నావిగేషన్ సిస్టమ్‌ని మనం డెవలప్ చేసుకున్నాం అన్నమాట. సో, ఇందులో ఏంటంటే పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైమింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్స్ మొత్తాన్ని కూడా ఇది ఫుల్‌ఫిల్ చేస్తది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 7 శాటిలైట్స్, 3 ఏమో జియో స్టేషనరీ ఆర్బిట్‌లో, 4 ఏమో జియో సింక్రోనియస్ ఆర్బిట్‌లో దీన్ని ప్లేస్ అయ్యి ఉన్నాయన్నమాట. అందులో కొన్నిటిని మనం రీప్లేస్ చేస్తున్నాం. అటామిక్ క్లాక్స్ పనిచేయకపోవడం వల్ల. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు మనకి ఇది ఎర్త్ ఉందనుకోండి. జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ ఉందనుకోండి. ఎర్త్ యొక్క ఈక్వేటర్ ప్లేన్‌కి ఎగ్జాక్ట్‌గా ఎర్త్ యొక్క ఈక్వేటర్ ప్లేన్‌కి ఎగ్జాక్ట్‌గా ఉన్న ఆర్బిట్‌ని, స్పేస్‌లో ఉన్న ఆర్బిట్‌ని ఏమంటామంటే జియో స్టేషనరీ ఆర్బిట్ అని అంటాం. ఓకే. వెరాస్ ఈ జియో స్టేషనరీ ఆర్బిట్‌కి కొంత ఇంక్లినేషన్‌తో అంటే ఎనీ ఇంక్లినేషన్ కొంత ఇంక్లినేషన్‌తో గనక ఉంది అనంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్, ఇది ఈక్వేటర్ ప్లేన్, ఇదొక ఆర్బిట్ అనుకుందాం. ఈ ఆర్బిట్ ఎర్త్ యొక్క ఈక్వేటర్‌కి సమ్ యాంగిల్ చేస్తుందనుకుందాం. ఎనీ అదర్ యాంగిల్. ఓకే. దెన్ దాన్నేమంటారంటే జియో సింక్రోనియస్ ఆర్బిట్ అని అంటాం. సో, 4 ఏమో జియో సింక్రోనియస్ ఆర్బిట్, 3 ఏమో జియో స్టేషనరీ ఆర్బిట్‌లో ప్లేస్ చేస్తున్నాం అన్నమాట. ఇంకోటేంటంటే 24/7 ప్రిసిషన్ టైమింగ్ సర్వీసెస్ కూడా ఇది అందిస్తుంది. ఓకే. సో, ఈ నావిక్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ సర్వీసెస్ ఇస్తుంది. ఒకటి స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ సివిలియన్ పర్పసెస్. అంటే స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ అంటే మనం ఎక్కడున్నాము, ఏంటి, జీపీఎస్ యూజ్ చేసుకున్నట్టు మనం లొకేషన్స్. నెక్స్ట్ ఇంకోటేంటంటే రిస్ట్రిక్టెడ్ సర్వీస్ ఫర్ స్ట్రాటజిక్ యూజర్స్. అంటే మిలిటరీకి వాటికి అందిస్తారనమాట. సో, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఫస్ట్ జనరేషన్ మొత్తం గూడా నావిక్‌లో ఉన్న ఫస్ట్ జనరేషన్ మొత్తం గూడా పీఎస్ఎల్‌వి యూజ్ చేశారు. ఎందుకంటే అవి పెద్ద ఎక్కువ వెయిట్ ఏమి ఉండవు. కానీ ఇప్పుడు మనం లాంచ్ చేసిన సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ వచ్చేసరికి జీఎస్ఎల్‌వి యూజ్ చేసి మనం లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్‌విఎస్, ఎన్‌విఎస్-01 వచ్చేసరికి మనం జీఎస్ఎల్‌వి ఎఫ్-12 యూజ్ చేసి లాంచ్ చేసాం 2023లో. మనం ఎన్‌విఎస్-02 వచ్చేసరికి జీఎస్ఎల్‌వి ఎఫ్-15 యూజ్ చేసి లాంచ్ చేసాం అన్నమాట. ఈరోజే లాంచ్ చేసాము. ఓకే. జనవరి 29థ్ ఓకే. జనవరి 29, 2025. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. నావిక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే దాన్ని ట్రాన్స్‌పోర్టేషన్‌కి, సర్వేయింగ్‌కి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కి, డిఫెన్స్ పర్పస్‌కి ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఈస్ మచ్ మోర్ యాక్యురేట్. పొజిషన్ యాక్యురసీ ఎక్కువుంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా టైమింగ్ యాక్యురసీ కూడా 50 నానో సెకండ్స్ వరకు కూడా యాక్యురేట్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ నావిక్‌లో ఎల్1 ఇప్పుడు కొత్తగా యాడ్ చేసాం కదా! ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్స్ మొత్తం కూడా ఉంటాయి. అఫ్‌కోర్స్ ఎల్1 బ్యాండ్ ఇంకా పూర్తిగా రాలేదు. అవైలబుల్‌లోకి రాలేదు. అది యూసేజ్ పర్పస్‌లోకి ఇంకా రాలేదు. ఎందుకంటే 5 మోర్ శాటిలైట్స్ లాంచ్ చేయాలి. నెక్స్ట్ ఇవి ఇంటరాపరబిలిటీ గూడా ఉంటదనమాట. అంటే అదర్ నావిగేషన్ సిస్టమ్స్‌ని గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, అదర్ నావిగేషన్ సిస్టమ్స్ ప్రపంచవ్యాప్తంగా 4 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అవేంటంటే జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ అని అంటాం. ఇది అమెరికాది. గ్లాస్‌నాస్ అనేది రష్యన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే రష్యన్ యొక్క జీపీఎస్ అని చెప్పొచ్చు. గెలీలియో అనేది యూరోపియన్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్.
బైడో అనేది చైనా యొక్క నావిగేషన్ సిస్టమ్. ఈ 4 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ అన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. వెరాజ్ ఇండియా వచ్చేసరికి నావిక్ అని తీసుకొచ్చాము. ఇది రీజనల్ నావిగేషన్ సిస్టమ్. అంటే ఆ రీజియన్ వరకు మాత్రమే. ఇండియా చుట్టూ 1500 కిలోమీటర్ల వరకు మాత్రమే ఇది పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ జపాన్ యొక్క రీజనల్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది. దాని పేరేంటంటే క్యూజెడ్ఎస్ఎస్. క్యూజెడ్ఎస్ఎస్ ఈస్ ద జపాన్స్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్. ఓకే. సో, నావిక్ గురించి చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. దీనికి గూడా సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఉంది. ఇది గూడా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ అనని చెప్పొచ్చు. స్టార్ మార్క్ డబుల్ స్టార్ పెడుతున్నాను. అంటే ఇంపార్టెంట్ అని అర్థం. ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ తమిళనాడులో ఉంది. ఈ తమిళనాడులో ఉన్న ఈ సోలార్ అబ్జర్వేటరీ 125థ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందనమాట ఇటీవల. 125థ్ యానివర్సరీ అంటే ఏంటంటే, బ్రిటిష్ కాలంలోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో, ఈ సోలార్ అబ్జర్వేటరీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే, మనకి బ్రిటిష్ టైంలో ఈ ఫెమైన్ వచ్చింది. ఓకే. సో, ఆ ఫెమైన్ వచ్చినప్పుడు ఈ కొడైకెనాల్ ఇప్పుడు మనం ఫెమైన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1877లో ఫెమైన్ వచ్చిందన్నమాట. గ్రేట్ డ్రౌట్ వచ్చింది. సారీ. సో, ఈ గ్రేట్ డ్రాట్ వచ్చినప్పుడు ఒక ఫెమైన్ కమిషన్ ఏర్పాటు చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ఫెమైన్ కమిషన్ ఏం చెప్పిందంటే, సోలార్ అబ్జర్వేషన్స్ రెగ్యులర్‌గా చేస్తా ఉండాలి. ఎందుకనంటే, సోలార్ యాక్టివిటీకి, సన్ యాక్టివిటీకి, మాన్సూన్స్‌కి మధ్య సంబంధం ఉంది. సో, అందుకనే మనం ఈ సన్‌ని స్టడీ చేయాలి. సో, ఈ సన్‌ని స్టడీ చేయాలి కాబట్టే ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. ఇది 1899లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఎందుకు సన్‌ని స్టడీ చేయాలి? ఎందుకు అనంటే మనం ఆదిత్య L1 మిషన్ కూడా చేపట్టాం. సన్‌ని స్టడీ చేయాలని. ఎందుకు రీజన్ ఏంటంటే, సన్ నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్ అవ్వచ్చు, సోలార్ ఎనర్జీ, రేడియేషన్ ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇఫ్ సోలార్ స్టార్మ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, అప్పుడప్పుడు శాటిలైట్ డిసరప్షన్స్ జరిగాయని అనుకుంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సోలార్ యాక్టివిటీ. ఈ సోలార్ యాక్టివిటీని మనం స్టడీ చేసి సోలార్ స్టార్మ్స్‌ని కూడా తట్టుకునేలాగా మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయాలి. చేయకపోతే పవర్ గ్రిడ్స్ డ్యామేజ్ అవుతాయి. కమ్యూనికేషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుద్ది. శాటిలైట్ డిసరప్షన్స్ జరుగుతాయన్నమాట. సో, అది బ్రిటిషర్స్ ఏంటంటే ఆ టైంలో ఈ సోలార్ యాక్టివిటీకి, మాన్సూన్స్‌కి మధ్య ఈ కనెక్షన్ ఏంటనేది మనం స్టడీ చేయాలి. లేకపోతే ఇలాంటి గ్రేట్ డ్రాట్స్ అనేదొస్తాయి. ఫెమన్స్ ఒస్తాయి. తద్వారా ప్రజలు ఇబ్బంది పడతారు అనని ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. సో, అది మాత్రమే కాకుండా ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఆహ్, వల్ల స్పేస్ వెదర్ ప్రిడిక్షన్స్ మనం చేయొచ్చు. అండ్ అది మాత్రమే కాకుండా ఫండమెంటల్ ఫిజిక్స్‌ని గూడా అర్థం జేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ఆవిష్కరణలు, డిస్కవరీస్ మనం చేయొచ్చనమాట. సో, ఈ కొడైకెనాల్ స్పేస్ అబ్జర్వేటరీ సోలార్ అబ్జర్వేటరీ వచ్చేసరికి ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇది బెంగుళూరులో ఉంది. ఈ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ 1971లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ఫుల్లీ ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నమాట. ఓకే. ఇదేం చేస్తదంటే ఆస్ట్రానమీ రిలేటెడ్, ఆస్ట్రోఫిజిక్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ వీటిని స్టడీ చేస్తుందన్నమాట. ఓకే. సో, ఈ ఆహ్, స్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ కూడా చేసింది. అదేంటంటే ఆహ్, 1909లో రేడియల్ అవుట్‌ఫ్లో ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ సన్ స్పాట్స్ ఉంటాయి. సన్ ఉంటుంది గదా! సన్‌ని లోపల ఇప్పుడు మన భూమిలో ఎలా అయితే భూమిలో నుంచి వోల్కానిక్ ఎరప్షన్స్ లోపల నుంచి లావా ఎరప్ట్ అయ్యి బయటకొచ్చి అది ఆహ్, అది లోపల నుంచి మాగ్మా ఎరప్ట్ అయ్యి బయటకొచ్చేది లావాగా ఏర్పడుతుందో, అదే విధంగా సన్‌లో కూడా ఎనర్జీ స్పాట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ సోలార్ స్పాట్స్ నుంచి ఎనర్జీ బయటికి అవుతా ఉంటది. సో, ఆ రేడియల్ అవుట్‌ఫ్లో ఆఫ్ గ్యాస్ గురించి
2009లోనే ఇది డిస్కవర్ చేసిందనమాట. సో, ఇలాగ అది మాత్రమే కాకుండా ఇది ఆహ్, హ్యూజ్ నంబర్ ఆఫ్ సన్ యొక్క ఇమేజెస్ తీసింది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. 1.48 లాక్ డిజిటైజ్డ్ సోలార్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట. మొత్తం 10 టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉందన్నమాట. ఇది మెయింటైన్ చేస్తున్నాము మనం. ఓకే. సో, ఆల్‌మోస్ట్ 75% ఆఫ్ సన్‌ని ఇది కవర్ చేస్తుందన్నమాట. సో, ఇలా మనకి హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంటుంది సన్‌ని స్టడీ చేయడం వల్ల. నెక్స్ట్ అదర్ మేజర్ స్పేస్ అబ్జర్వేటరీస్ ఇన్ ఇండియా మనం తీసుకుంటే మద్రాస్ అబ్జర్వేటరీ. దీని తర్వాత ఈ కొడైకెనాల్ స్పేస్ సోలార్ అబ్జర్వేటరీలో దాన్ని మెర్జ్ చేసేసారు. ఓకే. ఈ మద్రాస్ అబ్జర్వేటరీని 1792లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాస్ లేటర్ మెర్జ్డ్ ఇన్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఇన్ 1989. ఓకే. సో, అది మాత్రమే కాకుండా మనకి ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ హాన్లే లడాఖ్‌లో ఉంది. ఇది కూడా ఆపరేటెడ్ బై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇది లడాఖ్‌లో ఉందన్నమాట. మౌంట్ అబూ ఇన్‌ఫ్రారెడ్ అబ్జర్వేటరీ ఇది రాజస్థాన్‌లో ఉంది. గురు శిఖర్‌ల మీద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ. అండ్ జెయింట్ మెటావర్స్ రేడియో టెలిస్కోప్ ఉంది. ఇది ఇట్ ఈస్ మేనేజ్డ్ బై నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఫిజిక్స్. ఇది పూణేలో ఉందన్నమాట. సో, ఇలా డిఫరెంట్ అబ్జర్వేటరీస్ కూడా ఉన్నాయి. మనం డిఫరెంట్ పర్పస్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. సంజయ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. మనకి బాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకనంటే, ఈ సర్వేలెన్స్ సిస్టమ్స్ ద్వారా మన ఈ కమాండర్స్‌కి అలర్ట్స్ పంపించడం, కమాండర్స్ గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందనేది క్లియర్‌గా అర్థం చేసుకోవడం అనేది తెలుస్తదనమాట. సో, ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ ఈ సంజయ్ అనే అడ్వాన్స్‌డ్ బాటిల్ ఫీల్డ్ సిస్టమ్‌ని రీసెంట్‌గా ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. ఇది ఆహ్, ఇండియన్ ఆర్మీ పర్పస్ కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో, ఈ సంజయ్ అనేది ఇట్ ఈస్ అన్ ఆటోమేటెడ్ సర్వేలెన్స్ సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి డేటా ఇంటిగ్రేషన్. అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి వచ్చే డేటా ఏదైతే ఉందో ఒకే చోట ఇంటిగ్రేట్ చేసి ఒక అవుట్‌పుట్ ఇస్తదనమాట. ఈ అవుట్‌పుట్ బట్టి కమాండర్స్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. యూనిఫైడ్ బాటిల్ ఫీల్డ్ పిక్చర్ అనేది రిలీజ్ చేస్తుందనమాట. నెక్స్ట్ సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో, మన ఈ ఆర్మ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడం కోసం ఒక సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఈ బాటిల్ ఫీల్డ్ సంజయ్ అనే బాటిల్ ఫీల్డ్ సిస్టమ్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ దీన్ని డెవలప్ చేసింది ఈ బాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్‌ని డెవలప్ చేసింది ఎవరు అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఇండియన్ ఆర్మీ. సో, ఇందులో మనం ఇండియన్ ఆర్మీకి గాని, మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్‌లో గూడా మన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా బై ఇండియన్ కేటగరీ అనేది ఒక కేటగరీ పెట్టాం. ఎందుకనంటే మనం మొత్తం ఫారిన్ కంట్రీస్ నుంచే ప్రొక్యూర్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు. సో, మనం ఈ ఇస్రో లాగా ఏ విధంగా అయితే సెల్ఫ్ సఫిషియంట్ అయ్యి, సెల్ఫ్ రిలయంట్ అయ్యి ప్రపంచం యొక్క శాటిలైట్స్ మనం లాంచ్ చేసి వేరే దేశస్తులు మన దేశానికొచ్చి మనం వాళ్ళ మిషన్స్ మనం ఎలా అయితే క్యారీ చేస్తున్నామో, అయితే డిఫెన్స్ రంగంలో ఇంకా మనం ఆ స్టేజ్‌కెళ్ళలేదు. స్టిల్ వి ఆర్ ఇంపోర్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆర్మ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఓకే. డిఫెన్స్ టెక్నాలజీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఇది బై ఇండియన్ కేటగరీ అన్నమాట. బై ఇండియన్ కేటగరీ అనంటే ఇండియాలో ఉన్న డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ ఇండియన్స్ తయారు చేసిన ఇండిజీనియస్ ఎక్విప్‌మెంట్ మనం ఇండియన్ ఆర్మీ ప్రొక్యూర్ చేయాలి. లేకపోతే ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రొక్యూర్ చేయాలి. ఆ కేటగరీలో భాగంగా దీన్ని ప్రొక్యూర్ చేయడం జరిగిందన్నమాట. అండ్ అది మాత్రమే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అక్టోబర్ 2025ని ఓకే. ఆహ్ ఈ డిక్లేర్డ్ ద ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్‌గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ ఈ సంజయ్ వల్ల అడ్వాన్స్‌డ్ బాటిల్ ఫీల్డ్ సిస్టమ్. ఓకే. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్హాన్స్‌డ్ బాటిల్ ఫీల్డ్ ట్రాన్స్‌పరెన్సీ. అంటే రియల్ టైమ్ ఇన్‌పుట్స్ అనేవి చేరతాయి. ఆర్మీ కమాండర్స్‌కి, హెడ్ క్వార్టర్స్‌కి రియల్ టైమ్ ఇన్‌పుట్స్ అనేది చేరుతుందనమాట. నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ సర్వేలెన్స్ కెపాసిటీ. సో, ఇందులో ఏంటంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఉంటుంది. సర్వేలెన్స్ ఉంటుంది. రికగ్నైసెన్స్ ఉంటుంది. ఇలాంటి ఐఎస్ఆర్ ఆపరేషన్స్ ఇచ్చేస్తామన్నమాట.
ఓకే. అంటే ఎనిమీ మూవ్‌మెంట్స్ వాటిని అన్నిటిని గూడా ఇది తెలుసుకుంటూ ఉంటది. ఓకే. సో, ఇలాగ కన్వెన్షనల్ అండ్ సబ్ కన్వెన్షనల్ సినారియోస్‌లో ఈ కమాండర్స్ ఆపరేట్ చేసుకునేలాగా ఇది ఫెసిలిటీ గూడా ఉంటుందనమాట. ఓకే. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. నేషనల్ హెల్త్ మిషన్. ఈ నేషనల్ హెల్త్ మిషన్‌ని రీసెంట్‌గా యూనియన్ క్యాబినెట్ అప్రైజ్డ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్. ఎందుకు ఎందుకనంటే ఈ నేషనల్ హెల్త్ మిషన్స్ కొన్ని కీ అచీవ్‌మెంట్స్ చేసింది. ఒకటేంటంటే ఇందులో అచీవ్‌మెంట్స్ డేటా ఇంపార్టెంట్ కాదు గానీ, అసలు అచీవ్‌మెంట్స్ ఓవర్‌వ్యూ తెలుసుకోండి. ఓకే. హెల్త్ కేర్ సెక్టార్ వర్కర్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపించిందనమాట. అది ఎలా అంటే యాక్చువల్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎవ్రీ 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఎవ్రీ 836 మందికి ఒక డాక్టర్‌ని మనం తయారు చేసామనమాట. సో, ఈ హెల్త్ కేర్ వర్కర్స్ సెక్టార్ వర్కర్స్ పెరిగారు. అది మాత్రమే కాకుండా డాక్టర్స్ మాత్రమే కాకుండా అదర్ హెల్త్ కేర్ వర్కర్స్‌ని కూడా మనం పెంచుకోగలిగాము. సో, ఇది ఇంతకు ముందు 2000 ఫైనాన్షియల్ 2021, 22లో 2.69 లాక్ వర్కర్స్ ఉండేవాళ్ళు. దాన్నిప్పుడు 5.23 లాక్ వర్కర్స్‌కి మనం పెంచుకోగలిగామనమాట. అది మాత్రమే కాకుండా నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా మనం కోవిడ్ రెస్పాన్స్‌ని బెటర్‌గా మనం ఈ కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది జరిగింది. నెక్స్ట్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజ్ అనేది కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజ్ కోవిడ్ టైంలో ఈ ప్యాకేజ్‌లో భాగంగా మనం రిలీఫ్ మెజర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. అండర్ నేషనల్ హెల్త్ మిషన్. ఓకే. సో, ఇందులో భాగంగా ఏంటంటే దగ్గరగా 220 క్రోర్ కోవిడ్ వ్యాక్సిన్ డోసెస్‌ని అందించడం జరిగిందనమాట. ఫ్రమ్ జనవరి 2021 టు మార్చ్ 2024. ఓకే. సో, ఇది నేషనల్ హెల్త్ మిషన్ వల్లే ఇది అచీవ్‌మెంట్ చేయగలిగామనేది చెప్తున్నానన్నమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా కీ ఇండికేటర్స్‌లో కూడా ప్రోగ్రెస్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. సో, ఈ ప్రోగ్రెస్ ఏంటంటే ఇంతకుముందు మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అబ్జర్వ్ చేస్తే 2014, 16లో ఇది 130 పర్ లాక్ లైవ్ బర్త్స్‌లో మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ 130 మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఉందన్నమాట. అది కొంచెం ఇంప్రూవ్ అయ్యి 97 లాక్ ఇన్ 2018, 20 వరకు చేరిందన్నమాట. ఇప్పుడు ఇంకా బెటర్ అయి ఉంటది. నెక్స్ట్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ వచ్చేసరికి అది తగ్గింది. 45 నుంచి 52కి తగ్గింది. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వచ్చేసరికి 39 నుంచి 29కి చేరింది. 28కి చేరింది. టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.3 నుంచి 2.0 పెరిగింది. వచ్చిందనమాట. ఇది కూడా తగ్గింది. టోటల్ ఫెర్టిలిటీ రేట్ బై నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. నెక్స్ట్ ఎలిమినేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిసీజ్‌లో కూడా నేషనల్ హెల్త్ మిషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్‌లో గూడా ఈ టీబీ బర్డెన్‌లో కూడా మనం తగ్గించడం. టీబీ బర్డెన్ కొంచెం కంపారిటివ్‌గా తగ్గిందని మనం చెప్పొచ్చు. ఇంతకుముందు 237 పర్ 1,00,000 పాపులేషన్ ఉండేది 2015లో. ఇప్పుడు 195 ఇన్ 2023 ఫర్ 1,00,000 పాపులేషన్ అయిందన్నమాట. సో, మోర్టాలిటీ రేట్ కూడా తగ్గింది. 28-22కి వచ్చేసింది మోర్టాలిటీ రేట్. అండ్ మలేరియా సర్వేలెన్స్‌లో కూడా ఇది కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపించిందన్నమాట. మలేరియా మలేరియా సర్వేలెన్స్ అండ్ కేసెస్ ఓకే. 8.34 పెరిగింది. మలేరియా సర్వేలెన్స్ ఏమో 8.34 పెరిగింది. కేసెస్ కూడా పెరిగాయి. కానీ రిలేటెడ్ డెత్స్ అనేవి తగ్గాయన్నమాట. అంటే వి ఆర్ ట్రాకింగ్ మోర్ కేసెస్ రిలేట్ టు మలేరియా. ఓకే. నెక్స్ట్ కాలా అజార్ ఎలిమినేషన్ ఎఫర్ట్స్ కూడా మనం ఆహ్, పెట్ సక్సెస్‌ఫుల్‌గా ఉందని చెప్పొచ్చు. 100% ఆఫ్ ఎండమిక్ బ్లాక్స్ ఫెచ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే ఎండమిక్స్ ఉన్నాయో 100% మనం అచీవ్ చేయగలిగాము. ఓకే. నెక్స్ట్ మీజిల్లా, రూబిల్లా మీసిల్స్, రూబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ తీసుకుంటే ఇందులో గూడా మనకి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగామనమాట. మీజిల్స్, రూబెల్లాకి ఎంఆర్ ఎలిమినేషన్‌కి. ఓకే. 97.98% కవరేజ్ మనం అందించగలిగాము అండర్ ఇంటెన్సిఫైడ్
మిషన్ ఇంద్రధనుష్ 5.0 కింద. నెక్స్ట్ టొబాకో యూసేజ్ సంబంధించి పబ్లిక్ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్, టొబాకో కంట్రోల్ ఎన్ఫోర్స్‌మెంట్ కూడా మనం బెటర్‌గా చేపట్టామని చెప్పొచ్చు. అది మాత్రమే కాకుండా కొన్ని స్పెషలైజ్డ్ హెల్త్ ఇనిషియేటివ్స్‌లో కూడా ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. దీని కింద నిక్షయ్ మిత్ర్ వాలంట్ వాలంటీర్స్‌ని ఏర్పాటు చేసి, ఈ ఎస్పెషల్లీ ఈ టీబీ వచ్చినోళ్ళని రిజిస్ట్రేషన్ చేయించడం, వాళ్ళకి సపోర్ట్ అందించడం, టీబీ పేషెంట్స్‌కి సపోర్ట్ అందించడం చేశామనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్‌ని దీన్ని కవరేజ్ ఎక్స్‌పాండ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఓకే. మనం ఈ సికిల్ సెల్ డిసీజ్‌ని 2047 కల్లా ఎలిమినేట్ చేయాలని మనం గోల్ పెట్టుకున్నాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా యూవిన్ ప్లాట్‌ఫార్మ్ మనం కొత్తగా దీన్ని తీసుకొచ్చాం. ఈ యూవిన్ ప్లాట్‌ఫార్మ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్‌గా పిల్లలకి గాని, ప్రెగ్నెంట్ వుమెన్‌కి గాని వ్యాక్సినేషన్స్ ఓకే. ఆహ్, చేసినప్పుడు ఈ దానికి సంబంధించిన డేటా మొత్తం గూడా యూవిన్ ప్లాట్‌ఫార్మ్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. అంటే రియల్ టైమ్ ట్రాకింగ్ జేసుకోవచ్చు. ఎంత అచీవ్‌మెంట్ జరిగింది ఏంటనేది. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ క్యారీ ఔట్ జేయడానికి ఈ యూవిన్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. మీకు ఇవి ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్. ఎందుకనంటే మీకు ఎగ్జామ్‌లో సిలబస్ మెన్షన్ చేశారు. హెల్త్ ఇనిషియేటివ్స్. ఓకే. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్నేక్ బైట్ ఎన్వినోమి. దీన్ని 2022లో లాంచ్ చేశారు. విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ప్రివెన్షన్, ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్నేక్ బైట్స్. ఓకే. ఆహ్, నెక్స్ట్ స్ట్రెంత్ హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కూడా మనం స్ట్రాంగ్ చేసుకున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. అంటే పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్‌లో కొంచెం స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. ఇందులో కీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఆఫర్ చేస్తా ఉన్నాం అన్నమాట పేషెంట్స్‌కి. నెక్స్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ 24/7 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. ఫస్ట్ రిఫరల్ యూనిట్స్‌ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. పెంచాం వాటిని. నెక్స్ట్ రిమోట్ ఏరియాస్, అన్‌డిజర్వ్డ్ ఏరియాస్‌లో ఈ హెల్త్ యాక్సెస్ అందించడం కోసం మొబైల్ మెడికల్ యూనిట్స్‌ని ఏర్పాటు చేసుకున్నాం. అండ్ ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్ పోర్టల్‌ని కూడా ఒకటి 2023లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. ఓకే. అసలు ఈ నేషనల్ హెల్త్ మిషన్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 13లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ నేషనల్ హెల్త్ మిషన్‌ని నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ దట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2005 అండ్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ దట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2012. 2012లో లాంచ్ చేసిన నేషనల్ అర్బన్ హెల్త్ మిషను, 2005లో లాంచ్ చేసిన నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఈ రెండిటిని మెర్జ్ చేసి మరి ఈ నేషనల్ హెల్త్ మిషన్‌ని మనం 2015లో లాంచ్ చేసుకున్నాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీటి మీద క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే హెల్త్ సిస్టమ్స్ స్ట్రెంథెన్ చేయడం, రీప్రొడక్టివ్ మెటర్నల్, నియోనేటల్, చైల్డ్, అడోలసెంట్ హెల్త్. దాన్ని ఆర్ఎంఎన్‌సీహెచ్ ప్లస్ ఏ అని అంటున్నాం. అంటే ఆర్ అంటే ఏంటంటే రీప్రొడక్టివ్, మెటర్నల్ ఇవన్నీ గూడా మనం సెపరేట్‌గా చూడకూడదు. ఇవన్నీ లింకప్ చేయడమే. ఓకే. ఎవ్రి యాస్పెక్ట్‌లో కేర్ తీసుకుంటేనే ఓవరాల్‌గా చైల్డ్ డెవలప్‌మెంట్ అనేది ఉంటది. నెక్స్ట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఇవన్నీ గూడా నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగం అన్నమాట. సో, ఈ నేషనల్ హెల్త్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈక్విటబుల్ హెల్త్ యాక్సెస్, యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ హెల్త్ అనేది ఉండాలి. అఫోర్డబుల్‌గా ఉండాలి. క్వాలిటీ హెల్త్ అందించాలి. ఓకే. నెక్స్ట్ ద మిషన్ ఈస్ హెడెడ్ బై మిషన్ డైరెక్టర్ అనే ఒకరుంటారు. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్ మానిటర్స్ కూడా ఉంటారన్నమాట. నేషనల్ లెవెల్ మానిటర్స్‌ని హెల్త్ డైరెక్టర్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తది. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. డీప్ ఓషన్ మిషన్. ఈ డీప్ ఓషన్ మిషన్ అన్ గురించి సిగ్నిఫికెంట్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. అదేంటంటే ఈ ఇయర్ డీప్ సీ మ్యాన్డ్ వెహికల్ అనేది ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది చేస్తాము. తద్వారా బ్లూ ఎకానమీకి ఇది బూస్టింగ్‌గా ఉంటదనేది
యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట. సో బ్లూ ఎకానమీ అంటే ఏమొస్తది అనంటే, ఓషన్స్‌ని యూజ్ చేసి, సీస్‌ని యూజ్ చేసి, ఓషన్స్‌ని యూజ్ చేసి సస్టైన్డ్ ఆహ్, సస్టైనబుల్‌గా దాన్ని వాడుకొని, భావితరాలకి ఈ రిసోర్సెస్ మనం వాడుకొని భావితరాలకు గూడా మనం ఓషన్ రిసోర్స్‌ని యూజ్ చేసుకొని భావితరాలకు గూడా అందించాలనేది ఈ బ్లూ ఎకానమీ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇందులో ఫిషింగ్ ఉంటుంది, షిప్పింగ్ ఉంటుంది. ఓకే. మినరల్స్ ఎక్స్‌ట్రాక్షన్ ఉంటుంది. అయితే ఏంటంటే వితౌట్ హార్మింగ్ ద ఎన్విరాన్మెంట్ ఇదంతా చేయాలనేది బ్లూ ఎకానమీ కాన్సెప్ట్. సో, ఈ బ్లూ ఎకానమీని బూస్ట్ చేయడం కోసం మనం ఈ ఇయర్‌లో ఫస్ట్ హ్యూమన్ అండర్ వాటర్ సబ్‌మెర్సిబుల్ మిషన్‌ని మనం క్యారీ చేయాలనుకుంటున్నాం. అంటే సముద్రంలో ఆరు 6,000 మీటర్ల అడుగుల డెప్త్‌కి మ్యాన్డ్ మిషన్ మనుషుల్ని పంపిద్దాం అనేది మనం చూస్తాం అన్నమాట. సార్ మరి ఇప్పుడు స్పేస్‌లో పంపించడం అంటే చాలా కష్టం. ఓకే. మరి సముద్రంలో పంపించడం కంపారిటివ్ ఈజీ అని అనుకోవచ్చు. కానీ కాదండి. ఎందుకనంటే డెప్త్ పెరిగే కొద్దీ, మన లోపలికి సముద్రంలో వెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరుగుతా ఉంటది. సో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అనమాట. ఈ ప్రెషర్‌ని తట్టుకునే ఎక్విప్‌మెంట్‌ని మనం డెవలప్ చేయాలి. అండ్ అది మాత్రమే కాకుండా సముద్రంలోకి మనం 6,000 మీటర్ల డెప్త్‌కెళ్ళిన తర్వాత ఉత్తి చేతులతో ఏం రాము గదా! శాంపిల్స్ కలెక్ట్ చేస్తాము. సముద్రం అబ్జర్వ్ చేస్తారు. వెళ్ళినోళ్ళు ఆహ్, యొ ఓ కొంచెం గ్లాస్ డోర్ లాంటిది గూడా ఒకటి పెట్టి, బయట ఏం జరుగుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేయడం. ఇవంతా కూడా జరుగుతుంది. సో, దానికోసం మత్స్య 6000 అనేది ఒక సబ్‌మర్సిబుల్ వెహికల్, మ్యాన్డ్ సబ్‌మర్సిబుల్ వెహికల్ అనేది మనం డెవలప్ చేసుకున్నాం. సో, ఈ డీప్ ఓషన్ మిషన్, ఈ అండర్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్‌ని ఈ మిషన్‌ని ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అన్నమాట. సో, ఇది మన దేశం యొక్క బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్‌లో భాగంగా దీన్ని అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో, ఇది యూనియన్ క్యాబినెట్ ఇది 2021లో దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనికి కేటాయించిన బడ్జెట్ వచ్చేసరికి 4077 క్రోర్ ఫర్ 5 ఇయర్ ఫేజ్ ఇంప్లిమెంటేషన్. సో, ఈ మిషన్ డీప్ ఓషన్ మిషన్ యొక్క మెయిన్ పిల్లర్స్ వచ్చేసరికి టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్. ఓకే. సో, ఈ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌లో భాగంగా ఏంటంటే డీప్ సీ మైనింగ్ చేయడం. ఆహ్, ఈ డీప్ సీ మైనింగ్ చేయాలంటే దానికి మ్యాన్డ్ సబ్‌మర్సిబుల్ కెపాసిటీని డెవలప్ చేయాలి. అంటే మనుషులు బిలో వాటర్‌కెళ్ళి డెప్త్‌లోకి వెళ్లి అక్కడ మైన్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆర్ అట్‌లీస్ట్ అక్కడ మైన్ చేయాలంటే బిఫోర్ థట్ అట్‌లీస్ట్ యూ హావ్ టు స్టడీ. ఓకే. ఎస్పెషల్లీ మనం పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అని అంటాం. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అనేవి చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకనంటే మనకు కావాల్సిన క్రిటికల్ మినరల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మాంగనీస్ అవ్వచ్చు, నెక్స్ట్ టైటానియం అవ్వచ్చు, కాడ్మియం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చనమాట. మన ఇండియన్ ఓషన్‌లో సీ బెడ్ సముద్రం గర్భంలో అంటే కింద ఇదంతా సముద్రం అనుకో. సముద్రం యొక్క బాటమ్ అనుకున్నాం ఇది. బాటమ్ నేల అనుకున్నాం. ఈ ఇక్కడ ఈ మెటాలిక్ నాడ్యూల్స్ తయారై ఉన్నాయన్నమాట. వీటిని ఎక్స్ట్రాక్ట్ జేసి అంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్‌ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా ఎక్స్ట్రాక్ట్ చేసి, వాటి నుంచి ఈ మినరల్స్, ఇంపార్టెంట్ మినరల్స్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ చిప్స్ తయారు చేయడంలో, డిస్‌ప్లేస్ తయారు చేయడంలో ఉపయోగించొచ్చనమాట. సో, వీటికి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంటది. ఈ మెటాలిక్ నాడ్యూల్స్‌కి. సో, వాటిని వెలికి తీయాలనేది గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. తద్వారా మనం బయట దేశాల మీద ఈ క్రిటికల్ మినరల్స్ వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చన్నమాట. నెక్స్ట్ అది మాత్రమే గాకుండా ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్ అందించడం. ఓకే. అంటే ఎటువంటి ఆహ్, ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఓషన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది, ఓషన్ క్లైమేట్ చేంజ్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అనేది 2 తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. సో, బయోడైవర్సిటీని నువ్వు ఎప్పుడు కన్జర్వ్ చేయగలవు? అక్కడ ఏముందో తెలిస్తేనే కదా సముద్రంలో. సో, ఓషన్ బయోడైవర్సిటీ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్. నెక్స్ట్ డీప్ ఓషన్ సర్వే అండ్ ఎక్స్‌ప్లోరేషన్ చేయడం. తద్వారా ఏంటంటే మల్టీ మెటల్ హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్ మినరలైజేషన్. ఇప్పుడు హైడ్రోథర్మల్ వెంట్స్ అని అంటారు. హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే ఏంటంటే
ఇప్పుడు మనకి ఇది ఈ సముద్రం సర్ఫేస్ అని చెప్పొచ్చు. ఈ సముద్రం బాటమ్ అనుకుందాం. ఇది బాటమ్. ఈ బాటమ్‌లో వీక్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే నేల వీక్‌గా ఉందనుకో, ఆ వీక్ ఏరియా నుంచి కొంత లోపల భూమిలో నుంచి బయటికి కొంత డిఫరెంట్ మినరల్స్ ఒస్తాయి. ఎరప్షన్స్ జరుగుతాయి. ఆ ఎరప్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్స్ ఇవన్నీ గూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో, దాని చుట్టూ ఈ రిలీజ్ అయినప్పుడు దాని చుట్టూ ఏంటంటే మెటల్స్, హెవీ మెటల్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో మాంగనీస్ అవ్వచ్చు, కాడ్మియం అవ్వచ్చు. ఇవన్నీ గూడా మెటాలిక్ ఫార్మ్‌లో దాని చుట్టూ చేరే అవకాశం ఉంటది. హైడ్రోథర్మల్ వెంట్స్ చుట్టూరు. సో, వాటిని గనక ఎక్స్ట్రాక్ట్ జేసుకున్నాం అనుకోండి, మనకది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్‌లో వాటిని యూజ్ జేయొచ్చనమాట. ఆ మినరల్స్‌ని. నెక్స్ట్ ఆహ్, అది మాత్రమే కాకుండా ఓషన్ బయాలజీకి ఒక మెరైన్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం. వీటన్నిటికి ఉపయోగపడుతుందనమాట. ఈ డీప్ సీ ఓషన్ మిషన్. డీప్ సీ మిషన్. ఓకే. నెక్స్ట్ మేజర్ అడ్వాన్స్‌మెంట్స్ ఇన్ ఇండియాస్ ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్‌లో మనం తీసుకుంటే, సముద్రయాన్ మిషన్ కోసమే మనం ఈ మత్స్య 600 సబ్‌మర్సిబుల్ ఆహ్, సిస్టమ్‌ని మనం డెవలప్ చేస్తున్నాం అన్నమాట. డెవలప్ చేసుకున్నాము. కొన్ని ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. సో, ఇందులో ఏంటంటే క్రూడ్ మిషన్ అంటే 600 6000 మీటర్స్ డెప్త్‌కి పంపించాలనుకుంటున్నాము. ఒక 3 క్రూ మెంబర్స్‌ని సైంటిఫిక్ సెన్సార్స్‌ని, టూల్స్‌ని, శాంపిల్ కలెక్షన్ ఎక్విప్‌మెంట్, ఎక్స్‌పెరిమెంటేషన్ కోసం ఈ సముద్రంలోకి పంపించాలనుకుంటున్నాము. దీన్ని ఈ మత్స్య 6000 సబ్‌మర్సిబుల్ వెహికల్‌ని టైటానియం అలాయ్ యూజ్ చేసి దీన్ని తయారు చేశారు. గుర్తుపెట్టుకోండి. ఇది దగ్గరగా 6000 బార్ ఆఫ్ ప్రెషర్‌ని తట్టుకోగలదు. ప్రెషర్‌ని తట్టుకోకపోతే ఆటోమేటిక్‌గా పేలిపోద్ది. మనం ఇంతకుముందు చూసాం. ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక మిషన్ జరిగిందనమాట. ఏంటంటే ప్రైవేట్ పర్సన్స్ ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ ద నేమ్ ఆఫ్ థాట్. ఓకే. ఈ ప్రైవేట్ పర్సన్స్ అందరూ సముద్రంలోకి వెళ్లారు. అయితే కొంత డెప్త్‌కెళ్ళిన తర్వాత అది బ్లాస్ట్ అయిపోయింది. వాళ్ళు ఏమయ్యారో గూడా తెలీదు. సో, ఎందుకనంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉంటది. ఆల్ సైడ్స్ అన్ని సైడ్స్ నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటదనమాట. వెసెల్ మీద. ఇది తట్టుకుందా ఆ ప్రెషర్‌ని బ్రతికిద్ది. అందులో ఉన్నోళ్ళు సేఫ్. లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోయిద్దనమాట. ఓకే. సో, అంత ప్రెషర్ ఉంటది. సో, ఈ మత్స్య 6000 సబ్‌మర్సిబుల్ సిస్టమ్‌ని డెవలప్ చేసింది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐఓటీ అనమాట. ఇది చెన్నైలో ఉంది. ఓకే. సో, అది మాత్రమే కాకుండా ఈ మత్స్య సిస్టమ్‌ని అదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటే రిమోట్‌లీ ఆపరేటెడ్ వెహికల్స్, నెక్స్ట్ అటానమస్ రిమోట్ వెహికల్స్ వీటిని గూడా ఆహ్, చేరుస్తున్నారనమాట వాటికి. మత్స్య 6000కి. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఇలా డీప్ సీ మిషన్‌ని క్యారీ చేసిన అతి తక్కువ కంట్రీస్ జాబితాలోకి మనం గూడా చేరబోతున్నాం అనమాట. ఈ డీప్ సీ మిషన్‌ని అంటే సముద్రంలోకి క్రూడ్ మ మిషన్‌ని మనుషుల్ని పంపించిన దేశాలు తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ అన్నమాట. ఇవున్నాయి. వీటి జాబితాలోకి మనం గూడా చేరబోతున్నాం. ఓకే. సో, ఇంకోటొచ్చేసరికి వరాహ డీప్ ఓషన్ మైనింగ్ సిస్టమ్‌ని గూడా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డెవలప్ చేసిందనమాట. ఓకే. ఇది దగ్గరగా 5270 మీటర్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియన్ ఓషన్ ఆ డెప్త్ వరకు గూడా ఎళ్లి లోకోమోషన్ ట్రయల్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా చేసింది. ఓకే. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపికొచ్చేసరికి యూరో డ్రోన్. ఈ యూరో డ్రోన్ పేరులోనే ఉంది. ఇదేంటంటే యూరోపియన్ యూనియన్ యొక్క మల్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్‌లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ అనమాట. అంటే ఇప్పుడు అన్‌మాన్డ్ ఏరియల్ కాంబాట్ వెహికల్స్ డెవలప్ చేస్తది. దీన్ని. ఈ కాన్సెప్ట్ ఏంటంటే యూరోడ్రోన్ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ అన్‌మాన్డ్ ఏరియల్ కాంబాట్ వెహికల్స్. ఓకే. యూఏవీస్ అందులో కాంబాట్ పర్పస్ యూజ్ జేయడానికి అంటే మిలిటరీ పర్పస్ యూజ్ జేయడం కోసం ఈ తయారు జేయడం అన్నమాట. డ్రోన్స్ తయారు జేసే ప్రోగ్రామ్ అన్నమాట. డెవలప్ చేసే ప్రోగ్రామ్.
సో, ఈ మీడియం ఇదెందుకు న్యూస్‌లో వచ్చిందనంటే, మన దేశం గూడా ఒక అబ్జర్వర్ స్టేట్‌గా జాయిన్ అయింది. ఈ యూరో యూరోపియన్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోటెడ్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ ఈ మేల్ ఆర్‌పీఎస్ అనే ఈ డ్రోన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఈ 4 నేషన్స్ ఇనిషియేట్ చేశారనమాట. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్. ఈ నలుగురు కలిసి వాళ్ళు ఈ యూఏసీవీస్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అనంటే, అమెరికా మీద డిపెండెన్స్ అనేది తగ్గించాలనని. ఇప్పుడు జనరల్‌గా యూరోపియన్ కంట్రీస్‌లో ఉన్న సెక్యూరిటీ మొత్తానికి యూరోపియన్ కంట్రీస్ యొక్క సెక్యూరిటీ బాధ్యురాలు ఎవరంటే అమెరికా అన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఆహ్, అది మేమెందుకు పే చేయాలి? వై అమెరికన్ టాక్స్ పేయర్స్ మస్ట్ పే ఫర్ యూరోపియన్ సెక్యూరిటీ. ఓకే. మేమెందుకు చేయాలి? మీ సెక్యూరిటీ కోసం మేమెందుకు చేయాలి? మీ బడ్జెట్‌లో 2% కేటాయించుకోండి. 2% ప్రతి ఒక్కళ్ళు ఈ మిలిటరీ పర్పస్ కేటాయించుకోండి అని చెప్తున్నాడు. సో, ఈ దేశాలు గూడా జర్మనీ, ఫ్రాన్స్ అండ్ ఇటలీ ఏంటంటే డిపెండెన్సీ. ఈ అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా మేము ఈ డిఫెన్స్ టెక్నాలజీస్ మనం డెవలప్ చేసుకోవాలని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. ఓకే. సో, అందులో ఇండియా గూడా అబ్జర్వర్ స్టేట్‌గా జాయిన్ అయింది. ఎందుకనంటే, ఈ అన్‌మాన్డ్ ఏరియల్ కాంబాట్ వెహికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంతా గూడా డ్రోన్స్ ద్వారానే ఫైట్ జరుగుతుంది. ఈవెన్ మనకి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్‌లో మనం తీసుకున్న డ్రోన్సే. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్‌లో గూడా డ్రోన్స్ యూజ్ చేశారు. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో ఈజీగా గుర్తించడానికి అంత వీలు కాదు. ఈజీగా అది చొచ్చుకుపోగలదనమాట. అండ్ లక్ష్యాన్ని గూడా టార్గెట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే. సో, అటువంటి కెపాసిటీ ఉన్న డ్రోన్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ వాటి మీద ఎక్కువ పెట్టే బదులు డ్రోన్స్ మీద పెడితే మోర్ ఎఫిషియన్సీ ఉంటుందని జెప్పేసేసి ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మిషన్ కెపాసిటీస్ వచ్చేసరికి ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, టార్గెట్ అక్విజిషన్, రికగ్నైసెన్స్ అంటే శత్రువుల యొక్క మూవ్‌మెంట్ అన్నమాట. నెక్స్ట్ మిలిటరీ సర్వేలెన్స్, యాంటీ సబ్‌మరైన్ వార్‌ఫేర్, ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ముందే ఆహ్, ఐడెంటిఫై జేసి శత్రువుల మూవ్‌మెంట్ ఐడెంటిఫై జేసి వార్నింగ్ సిస్టమ్ డెవలప్ చేయడం అన్నమాట. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ. సో, దాంట్లో మన దేశం గూడా ఒక అబ్జర్వర్ స్టేట్‌గా చేరిందనమాట. ఎందుకంటే మనం గూడా ఏదైనా టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ మనం గూడా అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది గదా! మనం గూడా టెక్నాలజీ షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఎస్పెషల్లీ ఈ రీపర్ అండ్ హెరాన్ అనే యూఎస్ అండ్ ఇజ్రాయెలీ డ్రోన్స్ మీద డిపెండబిలిటీ తగ్గించాలి. తగ్గించి మనం సఫిషియంట్ అవ్వాలి. సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలనేది ఈ కంట్రీస్ యొక్క ఆలోచన అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మిగతావి మన అదర్ ఇండియాస్ పార్టిసిపేషన్ వచ్చేసరికి సి 295, 295 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్‌లో టాటా అండ్ ఎయిర్‌బస్ వీళ్ళు కొలాబరేట్ అవుతున్నారు. అండ్ రాఫెల్‌లో కూడా మనం టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అని చెప్పుకున్నాము. రాఫెల్‌లో కొన్నేమో ఫ్రాన్స్‌లో, కొన్నేమో మన దేశంలో తయారు చేయాలి అని ఇలా కొంత టెక్నాలజీ కనీసం అసెంబుల్ చేసుకోవాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ స్కార్పిన్ క్లాస్ సబ్‌మరైన్స్ సంబంధించిన కాంట్రాక్ట్స్ మనం సైన్ చేసాము. ఓకే. సో, ఇలాగా ఈ డిఫెన్స్ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం కూడా కొలాబరేట్ అవుతున్నాం అన్నమాట వేరే దేశాలతో. నెక్స్ట్ మనకి న్యూస్‌లో బాగొచ్చింది హిడెన్ డేంజర్స్ ఆఫ్ రోడమైన్ బీ. ఈ రోడమైన్ బీ ఏంటి? ఈ రోడమైన్ అనేది ఒక కలరింగ్ ఏజెంట్ అని మనం చెప్పొచ్చు. అయితే ఏంటంటే, ఈ రోడమైన్ బీ అనేది సింథటిక్ డై అనమాట. ఇది ఎందులో వాడతారంటే, టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ, లెదర్ ఇండస్ట్రీస్‌లో వాడుతున్నారు. వాడే ఈ రోడమైన్ బీని ఇల్లీగల్‌గా ఫుడ్ ప్రొడక్ట్స్‌లో వాడుతున్నారు. ఫుడ్ ప్రొడక్ట్స్‌లో వాడితే ఏమైద్ది అనంటే, ఇది క్యాన్సర్ కారకం అవుద్ది. అది డీఎన్ఏ డ్యామేజ్ చేస్తుంది. డీఎన్ఏ డ్యామేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని గనక కన్జ్యూమ్ చేస్తే డీఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ రోడమైన్ బి అనేది చిన్న పిల్లలు తినే ఈ చాక్లెట్స్‌లో చిన్న పిల్లలు కన్జ్యూమ్ చేసే ఈ మనం చూస్తా ఉంటాం. చిన్నప్పుడు మనకి స్కూల్ దగ్గర ఒక ప్లాస్టిక్ ప్యాకెట్స్‌లో అమ్మడం, లేపోతే బండి మీద అమ్మడం చేస్తా ఉంటారు. కర్ర పుల్ల ఉంటది. దాని చుట్టూరు ఒక మిఠాయిలాగా పింక్ కలర్‌లో ఉంటదనమాట.
సో, మిఠాయి ఇలా ఉంటదనమాట. సో, ఆ కలర్ ఆ పింక్ కలర్ రావడం కోసం ఈ రొడమైన్ బి యూజ్ చేస్తారు. ఇది చిన్న పిల్లలు తింటే చాలా డేంజర్ అన్నమాట. ఈవెన్ అడల్ట్స్ తిన్నా గాని అది డేంజరే. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు స్కూల్ దగ్గర, వాటి దగ్గర ఎక్కువ కనిపిస్తే తింటారు కాబట్టి, కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి మోర్ హార్మ్‌ఫుల్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పొచ్చు. అది మాత్రమే గాకుండా ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక షైనింగ్ విజువలైజేషన్‌లా ఉంటుంది. అంటే ఫ్లోరెసెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే అది షైన్ అవుతా ఉంటదనమాట. ఇప్పుడు మనం చూడండి పింక్ కలర్‌లో ఉన్న అది షైన్ అవుతా ఉంటది. కొంచెం దూరం నుంచి చూస్తాము. ఓకే. సో, ఆ ఫ్లోరెసెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయనమాట. యాక్చువల్‌గా అది టెక్స్‌టైల్, పేపర్ అండ్ లెదర్ ఇండస్ట్రీలో యూజ్ చేసేది. దాన్ని ఫుడ్‌లో వాడుతున్నారనమాట. సో, ఈ రోడమైన్ బీని యూసేజ్‌ని కొన్ని స్టేట్స్ బ్యాన్ చేశాయి. తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు బ్యాన్ చేశాయన్నమాట. నెక్స్ట్ ఫారిన్ కంట్రీస్‌లో కూడా దీని యూసేజ్ ఫుడ్ అడిటివ్స్‌లో దీని యూసేజ్ బ్యాన్ చేయడం జరిగింది. సో, వీటి యొక్క హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ మనం తీసుకుంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటది. అంటే సెల్ ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంటుంది. సెల్ డెత్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ డీఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. మ్యుటేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ గ్రోత్ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. క్యాన్సర్ గ్రోత్ అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ట్యూమర్ డెవలప్‌మెంట్‌కి లివర్ అండ్ బ్లాడర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ బ్రెయిన్ టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఇంపైరింగ్ మోటార్ ఫంక్షన్స్ ఆటోమేటిక్‌గా ఫంక్షన్ చేసే ఓకే. సో, బ్రెయిన్ స్టెమ్ అబ్నార్మాలిటీస్ కూడా మనం చూడొచ్చు. సో, పర్మిటెడ్ కలర్స్ అనేవి మనం అలౌ చేస్తాం. కలర్స్‌లో పర్మిటెడ్ కలర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు ఫుడ్ కలర్స్ మనం కలర్‌ఫుల్‌గా ఉంటే గాని ఏది కన్జ్యూమ్ చేసేటట్టు లేరనమాట ప్రజలు కూడా. కలర్‌ఫుల్‌గా కనిపించాలి. సో, దే ఆర్ వెరీ, వెరీ డేంజరస్. నేచురాలిటీ పోయింది. ఆర్టిఫిషియాలిటీ వైపు వెళ్తున్నారు. సో, ఈ రెగ్యులేషన్స్ గూడా ఉన్నాయి. ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ ఎంత చేయాలి ఏంటనేది. మనకి ఫుడ్ ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్ అండ్ ఫుడ్ అడిటివ్స్ రెగ్యులేషన్ 2011 ఏం చేస్తదంటే సింథటిక్ కలరింగ్ ఏజెంట్స్‌ని పర్మిటెడ్‌గా యూజ్ చేయాలని ఈ రూల్స్ చెప్తుందనమాట. ఇందులో పర్మిటెడ్ కలర్స్ రెడ్, యెల్లో, బ్లూ, గ్రీన్ ఉన్నాయి. సో, ఇందులో ఆల్రెడీ ఇవంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ చెప్తున్నాననమాట. నెక్స్ట్ రెగ్యులేషన్స్ ఆఫ్ రొడమైన్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ ఇండియన్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఓకే. ఫుడ్ ప్రొడక్ట్స్‌లో బ్యాన్ చేసేశారు. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ కింద ఇట్ ఈస్ పనిషబుల్ టు యూజ్ సచ్ థింగ్ రొడమైన్ బి. నెక్స్ట్ కొన్ని రీసెంట్ యాక్షన్స్ మనం తీసుకుంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్ వీళ్ళందరూ గూడా దీని రొడమైన్ బిని స్ట్రిక్ట్‌గా బ్యాన్ చేశారు ఫుడ్ ప్రొడక్ట్స్‌లో యూజ్ చేయడం. నెక్స్ట్ అమెరికా ఎఫ్‌డిఏ గూడా వచ్చేసరికి దీన్ని అన్‌సేఫ్ ఫర్ ఫుడ్ అండ్ బ్యాన్డ్ ఇట్స్ యూజ్. ఓకే. యూరోపియన్ యూనియన్ గూడా ఇది సబ్‌స్టాన్స్ ఆఫ్ వెరీ హై కన్సర్న్ అని చెప్పడం జరిగింది. అండ్ దీన్ని ఫుడ్ ప్రొడక్ట్స్‌లో బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఇది ఈ రొడమైన్ బి ఈవెన్ కాస్మెటిక్స్‌లో కూడా బ్యాన్ చేశారు యూసేజ్‌ని. అది యాక్చువల్‌గా ఈ రొడమైన్ బి అనేది గ్రీన్ కలర్‌లో ఉంటది. వన్స్ అది వాటర్‌లో కలిపితే అది వాటర్ సాల్వెంట్ అన్నమాట. వాటర్‌లో కలిపితే అది పింక్ కలర్‌లోకి మారిపోద్ది. ఓకే. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అని ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ పర్పస్ ఏంటి? ఇది ఎందుకు న్యూస్‌లో వచ్చింది? ఎందుకు న్యూస్‌లో వచ్చిందంటే, ఈ ఎల్&టీ అనేది ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ఆహ్, ప్రొపల్షన్ సిస్టమ్స్‌ని డెవలప్ చేస్తామని ఒక బిడ్డింగ్ చేయడం జరిగింది. ఆ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వలేదు కాబట్టి, ఆ బిడ్డింగ్‌ని అది పొందలేకపోయిందన్నమాట. సో, ఇప్పుడు మజ్గాన్ అండ్ ఆహ్, టైసన్ గ్రూప్ అనే జాయింట్ వెహికల్ ఓకే. ఈ ఇండియన్ నేవీ యొక్క 70,000 క్రోర్ ఆహ్, ఎయిర్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌ని డెవలప్ చేసే ఈ ప్రాజెక్ట్‌ని ఇది పొందే అవకాశం ఉందని అంచనాకొస్తున్నామనమాట. నెక్స్ట్ ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏంటంటే సబ్‌మెరైన్స్‌లో లాంగ్ ఎండ్యూరెన్స్ కోసం అండర్ వాటర్ ఎండ్యూరెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ వెహికల్స్ ఉన్నాయనుకుందాం. డీజిల్ సబ్‌మెరైన్ ఉందనుకుందాం. ఓకే. ఇవి జనరల్‌గా ఏంటంటే మళ్ళీ పైకి రావాల్సిన అవసరం ఉంటది. అది. పైకొచ్చి మళ్ళీ ఎయిరు గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికెళ్ళాల్సిన పరిస్థితి.
కానీ ఇక్కడ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అండర్ వాటర్ ఎండ్యూరెన్స్ అనేది అంటే లాంగ్ టైమ్ సముద్రంలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ సబ్‌మెరైన్స్ యూజ్ చేస్తే. ఓకే. అండ్ నాయిస్ లెవెల్స్ కూడా తక్కువుంటాయి. నాయిస్ లెవెల్ ఎప్పుడైతే తక్కువుంటుందో స్టెల్త్ కెపాసిటీ ఎక్కువుంటదనమాట. అంటే వేరే శత్రువుల యొక్క రాడార్స్‌కి దొరకకుండా శత్రువుల యొక్క షిప్స్‌కి మనం దొరకకుండా ఉంటాం. నాయిస్ లెవెల్ తక్కువుంటాయి. ఓకే. సో, ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ దానికి అడ్వాంటేజ్ ఉంటదనమాట. ఓకే. సో, ఆహ్, ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా ఏం జేయొచ్చంటే, ఎలక్ట్రిసిటీని జనరేట్ జేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకోండి. ఇప్పుడు చుట్టూరు వాటరే గదా సముద్రంలో. ఈ వాటర్‌ని హెచ్2 అండ్ ఓ2గా బ్రేక్ చేయొచ్చు. ఈ హైడ్రోజన్‌ని మళ్ళీ ఫ్యూయల్‌గా వాడొచ్చనమాట. ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా. ఓకే. నెక్స్ట్ ఇది పవర్ సోర్స్‌గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! ఎలక్ట్రిసిటీ జనరేషన్‌కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్యాటరీ రీచార్జ్ జేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాటరీతో నడుస్తున్న బ్యాటరీ రీచార్జ్ జేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే ఎలక్ట్రిసిటీ సప్లై జేయడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రమే గాకుండా అడిషనల్ పవర్ సోర్స్‌గా పనిజేస్తది. నెక్స్ట్ అది మాత్రమే గాకుండా ఇప్పుడున్న సబ్‌మెరైన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిలో ఉన్న డీజిల్ సిస్టమ్స్ బదులు ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌ని ఈజీగా రెట్రోఫిట్ చేయొచ్చు. అంటే అమర్చొచ్చనమాట. సో, దీని అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఎక్స్‌టెండెడ్ ఎండ్యూరెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ 14 రోజులు సముద్రంలో ఉంటుందనుకో సబ్‌మెరైన్. అదొక 21 రోజుల వరకు ఉండొచ్చు. అంటే ఎండ్యూరెన్స్ పెరిగిద్ది. తద్వారా శత్రువుల మీద మనం యుద్ధం చేసే కెపాసిటీ మనకు పెరిగిద్దనమాట. నాయిస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇందులో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీస్‌లో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఒకటేంటంటే ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ. సో, ఇది జనరల్‌గా మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్. ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలో ఏంటంటే ఇది ఆహ్, ఎలక్ ఆహ్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్‌ని జనరేట్ చేస్తది. నెక్స్ట్ దాంతో పాటు ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేయొచ్చు. వాటర్ యూజ్ చేసి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రెండిటిని తయారు చేయొచ్చు. ప్లస్ ఎలక్ట్రిసిటీని కూడా తయారు చేయొచ్చు. దే జనరల్ దే జనరేట్ ఎలక్ట్రిసిటీ బై కన్వర్టింగ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇంటూ వాటర్. సారీ. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రెండిటిని కంబైన్ చేసి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ వాటర్ ఆటోమేటిక్‌గా బై ప్రొడక్ట్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ స్టిర్లింగ్ ఇంజిన్స్. ఇందులో ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ యూజ్ చేసే ఇంజిన్స్ అన్నమాట. అండ్ డీజిల్ కూడా యూజ్ చేస్తారు. తద్వారా ఏంటంటే పవర్ ఈ లిక్విడ్ ఆక్సిజన్ అండ్ డీజిల్ 2 కూడా పవర్ సప్లై చేయడం జరుగుతుందన్నమాట. అయి సబ్‌మెరైన్ రన్ అవ్వడం కోసం. అది బర్న్ చేస్తే. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఇంకొక ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏంటంటే బయో ఇథనాల్‌ని యూజ్ చేసి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్‌ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. ఇది ఫ్యూయల్ సెల్స్‌కి ఉపయోగపడతాయి. సో, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. మిషన్ స్కాట్. సో, ఈ మిషన్ స్కాట్ ఎందుకు న్యూస్‌లో వచ్చిందనంటే, ప్రైమ్ మినిస్టర్ ఒక స్టార్టప్‌ని పొగడడం జరిగిందనమాట. ఆ స్టార్టప్ ఏంటంటే, ఈ ఇండియన్ స్పేస్ స్టార్టప్ అని చెప్పొచ్చు. 'డిగ్నతార' అని అంటున్నాం. ఈ ఈ స్టార్టప్ ఇండియన్ స్పేస్ స్టార్టప్ 'డిగ్నతార' ఏం చేసిందంటే, మిషన్ స్కాట్ అనే ఒకటి వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ ఫర్ స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ లాంచ్ చేయడం జరిగింది. సో, ఇది స్పేస్ ఎక్స్ ట్రాన్స్‌పోర్టర్ 12 యూజ్ చేసి ఈ శాటిలైట్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ ది వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ ఫర్ స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్. అంటే స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్పేస్‌లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయి? సో, వెదర్ దే ఆర్ డేంజరస్ ఆర్ నాట్. ఇప్పుడు స్పేస్ జంక్ అని అంటున్నాం. స్పేస్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్ మూవ్‌మెంట్ ఎలా ఉంది? సో, ఆ మూవ్‌మెంట్స్ వెదర్ దే ఆర్ హార్మ్‌ఫుల్ ఆర్ నాట్ అనేది ఈ శాటిలైట్ ఐడెంటిఫై చేస్తదనమాట. దాన్నే స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అని అంటాం. ఆ మిషన్ స్కాట్‌లో ఉన్న స్కాట్ అనే దానికి అర్థం ఏంటంటే స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్. స్పేస్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని అది ట్రాక్ చేస్తది. ఓకే. సో, ఆహ్, అండ్ ఆర్ఎస్ఓ రెసిడెంట్
స్పేస్ ఆబ్జెక్ట్స్ అని అంటున్నాము. ఆర్ఎస్ఓ అంటున్నాము. వాటిని అది ట్రాక్ చేస్తా ఉంటదనమాట. తద్వారా ట్రాక్ చేసి అది డేటా అనేది పంచుకుంటదనమాట. ఆ డేటా స్టోరేజ్ చేస్తది. సో, తద్వారా ఏంటంటే వెదర్ దే ఆర్ హార్మ్‌ఫుల్ ఆర్ నాట్ అవి మన స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన శాటిలైట్స్ ద్వారానే మన టెక్నాలజీ అంతా రన్ అవుతా ఉంటది. ఎప్పుడైతే శాటిలైట్ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిద్దో అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ టెక్నాలజీ ఆగిపోద్ది. సో, అది ఎంతవరకు బెటర్‌గా ఉన్నాయి, ఆ స్పేస్ ఆబ్జెక్ట్స్ పొజిషన్స్ ఎక్కడున్నాయి, ఏంటి వెదర్ దే ఆర్ ఏదన్నా ఒకటొచ్చి మన శాటిలైట్‌ని ఢీకొంటుందా? లేకపోతే వేస్ట్ చిన్న చిన్నయి చాలా 5 సెంటీమీటర్స్ ఉన్న స్మాల్ రెసిడెంట్ స్పేస్ ఆబ్జెక్ట్స్‌ని కూడా అది ట్రాక్ చేయగలదు. ఈ శాటిలైట్. ఓకే. సో, ఇవి సన్ సింక్రోనియస్ ఆర్బిట్‌లో వీటిని లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ లో ఎర్త్ ఆర్బిట్ ట్రాకింగ్ చేసే కెపాసిటీ దీనికుందన్నమాట. ఓకే. సో, ఈ 'జిగ్నతార' అనేది ఒక స్పేస్ స్టార్టప్. ఈ స్టార్టప్‌ని సపోర్ట్ చేసేది ఎవరు అంటే సిడ్బీ ఒకటిను, ఆదిత్య బిర్లా వెంచర్స్. వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారనమాట. ఈ ఇండియన్ స్పేస్ స్టార్టప్ 'జిగ్నతార'ని. ఓకే. నెక్స్ట్ దీని కెపాసిటీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. రెసిడెంట్ స్పేస్ ఆబ్జెక్ట్స్‌ని ట్రాక్ చేస్తది. ఈవెన్ 5 సెంటీమీటర్స్ ఉన్న సైజ్‌ని కూడా. నెక్స్ట్ సుపీరియర్ ట్రాకింగ్ యాక్యురసీ ఉంటుంది. స్పేస్ డెబ్రిస్‌ని ఇది మానిటర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే. దీని ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి స్పేస్ సేఫ్టీ, నేషనల్ సెక్యూరిటీ. సో, ఈవెన్ స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం కాపాడుకోవడం ఈక్వల్ టు నేషనల్ సెక్యూరిటీ అన్నమాట. ఓకే. స్పేస్ అసెట్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది. నెక్స్ట్ అది మాత్రం కాకుండా మన దగ్గర ఏమన్నా స్పేస్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటే వాటిలో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉందో ఇది ఫుల్‌ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రాకింగ్ స్పేస్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. స్పేస్ ఆబ్జెక్ట్స్ దాని చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉందనేది తెలుసుకోవడం అన్నమాట. ఇది మన స్పేస్‌ని సేఫ్‌గా, సస్టైనబుల్‌గా ఉంచుకోవడం కోసం ఈ స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ రిపీట్ అయింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 100థ్ రాకెట్ లాంచ్ అనేది ఎన్‌విఎస్ 2 గురించి మనం చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. ట్రాన్స్‌ఫార్మింగ్ హెల్త్ కేర్ త్రూ డిజిటైజేషన్. సో, ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసిందనమాట. అదేంటంటే ఇండియా కెన్ బి ఎ గ్లోబల్ పాత్ ఫైండర్ ఇన్ డిజిటల్ హెల్త్. ఎస్పెషల్లీ మనం డిజిటల్ రెవల్యూషన్‌లో డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్ మనం బెటర్‌గా తీసుకొచ్చాం. సో, ఎందుకు మనం ఎక్కడైతే సమస్య ఉందంటే, ఆ సమస్యకి పరిష్కారం చాలా చీప్‌గా, తక్కువ ఖర్చుతో మనం వెతుకుతాం. అది ఇంక తప్పదు అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వెతుకుతాం. సో, అందులో ఈ డిజిటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఢిల్లీలో ఉన్న డాక్టరు ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఒక తండాలో ఎక్కడో ఉన్న పేషెంట్ ఇద్దరిని కనెక్ట్ చేయొచ్చు ఈ సంజీవని అనే సిస్టమ్ ఎక్కడో ఢిల్లీలో ఉన్న డాక్టరు ఎక్కడో మారుమూల తండాలో ఉన్న ఒక పేషెంట్‌ని కనెక్ట్ చేయొచ్చనమాట. సో, ఇదంతా అచీవ్‌మెంట్స్ డిజిటల్ హెల్త్‌లో భాగంగా. సో, ఇది ప్రపంచానికి ఒక డెవలపింగ్ కంట్రీస్‌కి మన డిజిటల్ హెల్త్ టెక్నాలజీ అనేది ఒక రోల్ మోడల్‌గా ఉంటుందనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన ఒక ఆర్టికల్‌లో చెప్పడం జరిగిందనమాట. సో, ఆర్టికల్‌లో చెప్తే మనం ఆటోమేటిక్‌గా న్యూస్‌లో వచ్చేస్తది కదా! దాని మీద కొంతమంది ఆర్టికల్స్ రాస్తారు కదా! మన ఇండియన్ అచీవ్‌మెంట్స్, మన దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఇవన్నీ కూడా రాస్తారు కదా! సో, అందులో అచీవ్‌మెంట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాము. ఇవి మీకు ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ అనమాట. ఇందులో వచ్చే డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకొచ్చామో, అవన్నీ మీకు ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మనం ఈ డిజిటల్ హెల్త్ జనాలకి తీసుకెళ్ళే భాగంగా మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్‌ని తీసుకొచ్చాము. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ అది మాత్రం కాకుండా మనం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఒకటి చేపట్టాం. నెక్స్ట్ డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా తీసుకొచ్చాం. అంటే డిజిటల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఆహ్, ఏర్పాటు చేసుకోవడం కోసం మనం ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం హాస్పిటల్స్‌కి. ఓకే. సో, ఇలా మనం డిజిటల్ హెల్త్ ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట. డిజిటల్ హెల్త్ ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నాం? బై యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ టు ఇంప్రూవ్ హెల్త్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ హెల్త్, మొబైల్ హెల్త్, మొబైల్ ద్వారా టెలి హెల్త్,
అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వేరబుల్ మెడికల్ డివైజెస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ మెడికల్ సర్వీస్. సాఫ్ట్‌వేర్ అందిస్తున్నాము. నెక్స్ట్ పర్సనలైజ్డ్ మెడిసిన్. ఇప్పుడు మనం ఫోకస్ చేసేది పర్సనలైజ్డ్ మెడిసిన్ మీద. నెక్స్ట్ డిజిటల్ హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇంపార్టెంట్ వచ్చేసరికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అన్నమాట. ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 2021లో మనం తీసుకొచ్చాము. ఇదేంటంటే నేషన్ వైడ్‌గా డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ని డెవలప్ చేయడం. తద్వారా ఏంటంటే హెల్త్ కేర్ సర్విస్ ప్రొవైడర్స్‌ని, పేషెంట్స్‌ని ఇంటిగ్రేట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ సర్విస్ ప్రొవైడర్ అనుకుందాం. ఇది హెల్త్ కేర్ అది పేషెంట్. రెండిటిని ఇంటిగ్రేట్ చేయడం. ఎక్కడెక్కడ వాళ్ళనైనా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఫిజికల్‌గా ఆ పేషెంట్ ఫిజికల్‌గా డాక్టర్ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మాత్రమే కాకుండా మనం ఈచ్ పేషెంట్‌కి ఒక డిజిటల్ ఆహ్, హెల్త్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే డిజిటల్ హెల్త్ ఐడీస్ మనం ఇస్తున్నాం అన్నమాట. సో, తద్వారా ఏంటంటే ఆ పేషెంట్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్, మెడికల్ రికార్డ్స్ ఇవన్నీ స్టోర్ అవుతాయి. సో, ఏబీడీఎం అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా ఈ హెల్త్ ఐడీ మనం ఇస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ అనేది ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ యొక్క డేటాబేస్ కూడా మనం ఒక కాంప్రహెన్సివ్ డేటాబేస్ మనం రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మనం డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ. ఈవెన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్‌ని కూడా మనం రిజిస్టర్ చేస్తున్నాం. ఎందుకనంటే రేపేమన్నా పాండమిక్స్ వచ్చినా ఈ రిజిస్ట్రీస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఓపెన్ నెట్వర్క్. డిజిటల్ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఒక ఓపెన్ నెట్వర్క్ అన్నమాట ఇది. యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ అన్నమాట. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఒకటి. అంటే ప్రతి ఒక్క పర్సన్‌కి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది చేసుకోన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో, డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్. ఈ డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్స్‌లో అంటే హాస్పిటల్స్, క్లినిక్స్, హెల్త్ కేర్ స్టార్టప్స్ వీటన్నిటికి గూడా మనం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అడాప్ట్ చేసుకోవడం కోసం, మనం పేపర్‌లెస్ హెల్త్ సిస్టమ్‌ని డెవలప్ చేయడం కోసం, మనం ఈ డిజిటల్ టెక్నాలజీస్‌ని అడాప్ట్ చేయడం కోసం మనం ఇన్సెంటివ్స్ ఇస్తుందన్నమాట గవర్నమెంట్. అండ్ అది మాత్రమే గాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో కూడా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది ఈ డిజిటల్ హెల్త్. ఎగ్జాంపుల్ నేషనల్ హెల్త్ అథారిటీ ఐఐటీ కాన్పూర్‌తో ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ సైన్ చేయడం జరిగింది సెప్టెంబర్ 2024లో. సో, ఇది ఏం చేస్తుందంటే మనకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా డేటాబేస్‌ని మెయింటైన్ చేయడం. నెక్స్ట్ హ్మ్, ఈ ఏఐ మోడల్స్ ద్వారా కంపేర్ చేయడం పేషెంట్స్ యొక్క హెల్త్‌ని మెయింటైన్ చేయడం. నెక్స్ట్ ఆహ్, కన్సెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేసాం. అంటే పేషెంట్ యొక్క కన్సెంట్‌ని యూజ్ చేసే ఈ టెక్నాలజీస్‌ని మనం రూపం చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ అచీవ్‌మెంట్స్. దగ్గరగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ 73,00,00,000 మంది క్రియేట్ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా మనం హెల్త్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ మనం మెయింటైన్ చేస్తున్నాం కదా! అందులో 5,00,000 హెల్త్ ప్రొఫెషనల్స్‌ని రిజిస్టర్ చేయించాం. అందులో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ టాప్ 5 అకౌంట్స్ అని చెప్పొచ్చు. ఆయుష్మాన్ భారత్ అకౌంట్ హోల్డర్స్ ఈ స్టేట్స్ బాగా పెర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. ఇందులో 49.15% వుమెనే ఉన్నారన్నమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా డిజిటల్ హెల్త్ సర్వీస్‌లో భాగంగా మనం ఈ సంజీవని ఇది కూడా తీసుకొచ్చాం. ఈ సంజీవని పర్పస్ ఏంటి? ఎగ్జామ్‌లో మీకు డైరెక్ట్‌గా అడుగుతారు. ఇది ఈ సంజీవని ద్వారా టెలిమెడిసిన్ సర్వీసెస్ మనం అందిస్తున్నాం. ఇది 2019లోనే మనం లాంచ్ చేసాము. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా. ఇది రిమోట్ కన్సల్టేషన్స్. అంటే నువ్వెక్కడ ఉంటావు, పేషెంట్ ఎక్కడ ఉంటాడు, డాక్టర్ ఎక్కడ ఉంటాడు. వాళ్ళిద్దరికి మధ్య అనుసంధానం క్రియేట్ చేసి సర్వీసెస్ అందించడం అనమాట. ఈ సంజీవని ఓపీడీ డాక్టర్ పేషెంట్ కన్సల్టేషన్ రిమోటెడ్‌లీ అండ్ ఈ సంజీవని ఏబీహెచ్‌డబ్ల్యూసీ. ఏబీహెచ్‌డబ్ల్యూసీ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్. స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్‌కి మనం తీసుకురాగలుగుతున్నాం అన్నమాట. ఓకే. అండ్ అది మాత్రమే కాకుండా యూవిన్ పోర్టల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొత్తాన్ని కూడా డిజిటలైజ్ చేయడం అన్నమాట. రియల్ టైమ్ అప్డేట్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చైల్డ్ పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వరకు కూడా ఏమన్నా వ్యాక్సిన్స్ వేస్తుంటే అది మొత్తం కూడా ట్రాక్ చేయడం. ట్రాక్ చేయొచ్చు.
తద్వారా ఎనీ టైమ్, ఎనీవేర్ వ్యాక్సినేషన్ సర్వీసెస్ అందించొచ్చు. నెక్స్ట్ అది మాత్రమే గాకుండా నువ్వు వ్యాక్సిన్ యేసుకున్న తర్వాత ఒక క్యూఆర్ కోడ్ బేస్డ్ సర్టిఫికేట్ గూడా మీకు ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోద్ది ఆ వ్యాక్సిన్ యేసుకున్న తర్వాత. తద్వారా హెల్త్ రికార్డ్ అనేది ఒకటి డెవలప్ అయ్యిద్ది. ఫ్యూచర్‌లో పేషెంట్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయితే దానికి తగ్గట్టుగా ఈ హెల్త్ రికార్డ్ తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. చైల్డ్‌కి నెక్స్ట్ ఇండివిడ్యువల్‌కి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్‌ని కూడా క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో, ఇవి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ క్రియేషన్ వచ్చేసరికి 11 రీజనల్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ హిందీలో కూడా అవైలబుల్‌కి తీసుకొచ్చింది. నెక్స్ట్ యూఎన్ పోర్టల్ సారీ. యూఎన్ పోర్టల్‌ని 11 రీజనల్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ హిందీలో కూడా తీసుకురావడం జరిగిందనమాట. మనం ఆరోగ్య సేతు యాప్ గూడా మనం డెవలప్ చేసుకున్నాము. ఎస్పెషల్లీ కోవిడ్ టైమ్‌లో మనం చూస్తున్నాం. మనం చూసామనమాట. సో, దీన్ని నేషనల్ హెల్త్ యాప్ కింద దీన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడం జరిగింది. సో, ఈ నేషనల్ హెల్త్ యాప్ ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ అంటే ఈ సర్వీసెస్ ఈవెన్ ఈ సంజీవని ఓపీడీ కూడా బుక్ చేయొచ్చు ఇందులో. నెక్స్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ కూడా ఈ ఆరోగ్య సేతు యాప్ ద్వారా నువ్వు ఆటోమేటిక్‌గా నువ్వు వ్యాక్సినేషన్ చేసుకున్నాక దాంట్లో అప్డేట్ చేసుకొని నువ్వు సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఈ హాస్పిటల్ ఇనిషియేటివ్. ఈ ఈ హాస్పిటల్ ఇనిషియేటివ్‌లో భాగంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క ఇంటర్నల్ వర్క్ ఫ్లోని మానిటర్ చేయడం కోసం మనం సాస్ మోడల్ తీసుకొచ్చాం. అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ తీసుకొచ్చాం. అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఇందులో భాగంగా మనం ఈ బ్లడ్ బ్యాంక్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. అంటే ఈ బ్లడ్ మేనేజ్మెంట్, బ్లడ్ అవైలబిలిటీ సంబంధించి ఆన్‌లైన్‌లోనే అప్పటికప్పుడు అప్డేట్స్ అందుతా ఉంటాయి. నెక్స్ట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్ కూడా తీసుకొచ్చాం. ఓకే. నెక్స్ట్ నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ గూడా మనం ఇంప్లిమెంట్ జేస్తున్నాము. టెలిమానస్ అంటున్నాం దాన్ని. సో, ఈ టెలిమానస్ ప్రోగ్రాము ఈ దీన్ని 10థ్ అక్టోబర్ 2022న మనం లాంచ్ చేస్తామన్నమాట. సో, ఇది క్వాలిటీ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ అండ్ కేర్ సర్వీసెస్‌ని అందించడం. ఈ టెలిమానస్ యొక్క లక్ష్యం అన్నమాట. సో, మన దేశం మొత్తం మీద 53 టెలిమానస్ సెల్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అండ్ ఒక 17.6 లాక్ కాల్స్ కూడా అటెండ్ చేయడం జరిగిందనమాట. యాస్ ఆఫ్ జనవరి 2025. ఈ నంబర్ అవసరం లేదు తెలుసుకోండి. టెలిమానస్ అడ్వాంటేజ్ ఏంటి? ఎప్పుడు లాంచ్ చేశారు? తెలుసుకోండి. నెక్స్ట్ మిగతా పాలిసీస్ వచ్చేసరికి నేషనల్ హెల్త్ పాలిసీ 2017 తీసుకొచ్చింది. ఇది 2017లో తీసుకొచ్చాము. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ హెల్త్ కేర్ డెలివరీ అనమాట. డిజిటల్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ హెల్త్ కేర్ డెలివరీ. సో, హెల్త్ సర్వీసెస్‌ని ఇంకా బెటర్‌గా అందుబాటులో తీసుకురావాలంటే డిజిటల్ టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ని డెవలప్ చేయడం, టెలిమెడిసిన్ అందించడం. ఓకే. డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌ని ఇంటిగ్రేట్ చేయడం. నేషనల్ హెల్త్ కేర్ ఫ్రేమ్‌వర్క్‌లో దీన్ని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఈ గ్యాప్స్ ఏవైతే ఉందో అంటే సర్వీస్ డెలివరీలో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అది మినిమైజ్ చేయడమే నేషనల్ హెల్త్ పాలిసీ 2017 యొక్క లక్ష్యం అన్నమాట. అంటే ఇందులో గూడా నేషనల్ హెల్త్ పాలిసీలో గూడా మనం డిజిటల్ ఆహ్, టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ నేషనల్ హెల్త్ మిషన్‌ని గూడా మనం తీసుకొచ్చాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. నేషనల్ హెల్త్ మిషన్ ఈ 2 రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్ రెండిటిని ఇంటిగ్రేట్ చేసి తీసుకొచ్చాం. నెక్స్ట్ అది మాత్రం గాకుండా హెల్త్ డేటా మేనేజ్మెంట్ పాలిసీ అనేది తీసుకొచ్చాము. ఇది 2020లో దీన్ని లాంచ్ చేసామన్నమాట బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే. ఇదేంటంటే పేషెంట్ కన్సెంట్‌తో సెక్యూర్ డేటా ఎక్స్‌చేంజ్ అనేది మనం అంటే మొత్తం మీదగా మనం డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయొచ్చనమాట దీంతో. ఓకే. అండ్ ఇంకోటేంటంటే పేషెంట్ అనుమతి లేకుండా ఆ డేటాని ఎవరికీ షేర్ చేయడానికి ఇంక్లూడింగ్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్‌కి ఆ డేటా షేర్ చేయకూడదనమాట. ఎందుకు ఆ డేటా షేర్ చేస్తే ఏమైద్ది ఆటోమేటిక్‌గా ఏమైద్ది? నీ కోసం ఆ ప్రొడక్ట్ తయారు చేసి నిన్ను రోజు నీకా ప్రొడక్ట్ గురించి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో, నీ పేషెంట్ డేటా అంటే సో, ఆహ్
ఆ పేషెంట్ డేటా అనేది సెక్యూర్‌గా ఉండాలి. నెక్స్ట్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ తీసుకొచ్చాము 2020లో. హెల్త్ కేర్ మన దేశంలో ఉండాలి. బెటర్‌గా ఉండాలంటే డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. సో, ఇది మన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దీన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నేషనల్ హెల్త్ పాలిసీకి అలైన్ చేస్తూ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. ఇది ఆల్రెడీ రిపీటెడ్ టాపికే. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్. ఇదేంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఇది హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మన దేశంలో ప్రైమరీ అవ్వచ్చు, సెకండరీ అవ్వచ్చు, టెర్షియరీ అవ్వచ్చు. ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడమే దీని టార్గెట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇండియా యాస్ ఎ గ్లోబల్ లీడర్ అంటే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ డిజిటల్ హెల్త్ ఇండియా యొక్క డిజిటల్ హెల్త్ ప్రోగ్రెస్ గ్లోబల్ లీడర్ గ్లోబల్ పాత్ ఫైండర్ అని చెప్పింది కాబట్టి మనం ఇదంతా డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో, ఇది మనం ప్రపంచానికి గూడా ఇది బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిన్ ప్లాట్‌ఫార్మ్ లాంటి ప్లాట్‌ఫార్మ్ మనం 2 బిలియన్ వ్యాక్సినేషన్స్ చేసాం. అది వేరే దేశాలు గూడా సిమిలర్ ప్లాట్‌ఫార్మ్ డెవలప్ చేసుకున్నారండి. అదే విధంగా మన ఈ సంజీవని టెలిమెడిసిన్ ప్లాట్‌ఫార్మ్ లాంటివి వేరే దేశాలు గూడా రోల్ మోడల్‌గా యూజ్ చేసుకున్నారనమాట. అదే విధంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎస్పెషల్లీ ఈ డిజిటల్ హెల్త్ ప్రమోషన్‌లో అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ హెల్త్ సెక్టార్‌లో ఏఐ ఫ్యూచర్ అవుట్‌లుక్ వచ్చేసరికి ఏఐ డ్రివెన్ చేయాలని అనుకుంటున్నాను. డేటా అనలిటిక్స్ యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేసి, ఇంకా మోర్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావచ్చు. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఈ డేటా మొత్తాన్ని మనం జాగ్రత్తగా బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. డీఆర్‌డీఓ సక్సెస్‌ఫుల్లీ కండక్ట్స్ స్క్రామ్‌జెట్ ఇంజిన్ గ్రౌండ్ టెస్ట్ అన్నమాట. సో, ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్ అంటే ఏంటి? రామ్‌జెట్‌కి, స్క్రామ్‌జెట్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇదెందుకు మనకి మనకి టెక్నాలజీ పరంగా గూడా ఇంపార్టెంట్ ఎందుకు? ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ కూడా ఎందుకనేది మనం చూద్దాం. ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ డీఆర్‌డీఎల్ మనకు హైదరాబాద్‌లో ఉంది. ఈ డీఆర్‌డీఓ ఫెసిలిటీ రామ్‌జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్ట్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఈ టెస్ట్ సక్సెస్ అయ్యి మనం పూర్తిగా దీన్ని డెవలప్ చేసుకోగలిగామంటే, హైపర్సోనిక్ మిసైల్స్‌ని మనం డెవలప్ చేయొచ్చు. ఓకే. హైపర్సోనిక్ అంటే ఏంటి? సబ్‌సోనిక్ అంటే ఏంటి? సూపర్‌సోనిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఎంత? 330 మీటర్స్ పర్ సెకండ్ అన్నమాట. స్పీడ్ ఆఫ్ ద సౌండ్. ఈ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ 330 మీటర్స్ పర్ సెకండ్ కన్నా తక్కువ స్పీడ్‌లో గనక ఆ మిసైల్ ట్రావెల్ చేస్తే దాన్ని సబ్‌సోనిక్ అంటాం. అంటే లెస్ థాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అని అర్థం. ఇఫ్ జస్ట్ అబోవ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వచ్చేసరికి సూపర్‌సోనిక్. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనకి మ్యాక్‌లో మనం మాట్లాడతాము. 1 మ్యాక్, 2 మ్యాక్, 3 మ్యాక్ అని అంటాం. అంటే 1 మ్యాక్ ఈస్ నథింగ్ బట్ 330 మీటర్స్ పర్ సెకండ్. ఇఫ్ ఇట్ ఈస్ 2 డబుల్ ద 330 మీటర్ అంటే 660 మీటర్స్ పర్ సెకండ్ అన్నమాట. సో, ఇలాగా సూపర్‌సోనిక్ వచ్చేసరికి 1 నుంచి 4 మ్యాక్ వరకు మనం చెప్పొచ్చు ఈజీలీ. ఇఫ్ ఇట్ ఈస్ 7 మ్యాక్ ఆర్ 5 మ్యాక్ మోర్ థాన్ 5 ఇట్ ఈస్ హైపర్‌సోనిక్ అన్నమాట. ఈ హైపర్‌సోనిక్ మిసైల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, ఈ హైపర్‌సోనిక్ మిసైల్ గనక నువ్వు లాంచ్ చేసావంటే శత్రువుల యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ యాంటీ మిసైల్ సిస్టమ్స్ అని అంటాం. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవి కూడా ఛేదించుకొనెళ్ళి శత్రువుల యొక్క దేశంలో మన టార్గెట్‌ని హిట్ చేయొచ్చనమాట. ఈ హైపర్‌సోనిక్ మిసైల్స్ వల్ల. సో, దానికి ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఎందుకు ప్లే చేస్తది అనంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మనం టర్బోజెట్ అని అంటున్నాము. టర్బోజెట్ ఇంజిన్. ఈ ఇంజిన్స్‌లో డిఫరెంట్ ఇంజిన్స్ ఉంటాయి. మనం మిసైల్స్ లాంచ్ చేయడానికి యూజ్ చేసేవి. ఈ ఇంజిన్స్‌లో టర్బోజెట్ ఇంజిన్, నెక్స్ట్ రామ్‌జెట్ ఇంజిన్ అండ్ స్క్రామ్‌జెట్ ఇంజిన్ అని. ఈ రా టర్బోజెట్ ఏంటంటే ఇది కన్వెన్షనల్ అని చెప్పొచ్చు. ఇందులో మూవబుల్ పార్ట్స్ ఉంటాయి. ఓకే.
జస్ట్ మెటీరియల్ సబ్‌సోనిక్ లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. సబ్‌సోనిక్ లెవెల్స్‌లో లోపల ఫ్యూయల్ బర్న్ అయిద్ది. నీకు పవర్ చేస్తది. ఆ ఇంజిన్ జెట్ మూవ్ అవ్వడానికో, లేకపోతే ఆ వెహికల్ ఏదైతే ఉందో అది మూవ్ అవ్వడానికో పవర్ చేస్తది. వెరాజ్ రామ్ జెట్ ఇంజిన్ వచ్చేసరికి ఏంటంటే, ఇది ఇక్కడేంటంటే మనం ఆక్సిడైజర్‌ని కూడా క్యారీ చేస్తాం. అంటే టర్బో జెట్‌లో ఆక్సిజన్‌ని కూడా క్యారీ చేస్తాం. ఓకే. అంటే ఫ్యూయల్ బర్న్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఫ్యూయల్ వాడుతున్నాం అనుకో. ఈ ఫ్యూయల్ బర్న్ అవ్వాలి అనంటే నీకు ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ లేకుండా అది ఎలా మండిద్ది? సో, అక్కడ మనం ఆక్సిజన్‌ని క్యారీ చేస్తాము. ఫ్యూయల్ క్యారీ చేస్తాం టర్బోజెట్‌లో. వేరస్ రామ్ జెట్‌లో మనం ఏం చేస్తామంటే, ఆక్సిజన్‌ని మనం క్యారీ చెయ్యం. ఆ ఆ వెహికల్ మూవ్ అయ్యేటప్పుడే అది ఏం చేస్తదంటే ఆటోమేటిక్‌గా వాతావరణంలో ఉన్న ఎయిర్‌ని తీసుకొని, దాంట్లో ఆక్సిజన్‌ని సెపరేట్ చేసేసుకొని, ఆ ఆక్సిజన్‌ని ఫ్యూయల్‌కి సప్లై చేస్తే కంబషన్ చాంబర్‌లో అది బర్న్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అయ్యి ఆ స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఉన్న మిసైల్ ఏదైతే ఉందో ఆర్ ఆ స్క్రామ్‌జెట్ ఇంజిన్ ఉన్న ఆ వెహికల్ ఏదైతే ఉందో అది మూవ్ అయిద్దనమాట. సో, అది ఫాస్ట్‌గా మూవ్ అయ్యేటప్పుడు ఇది గూడా ఈ ఎయిర్ గూడా ఫాస్ట్‌గా లోపలికెళ్ళిద్ది. అయితే ఇక్కడ ఈ రామ్‌జెట్ ఇంజిన్‌లో ఏంటంటే సబ్‌సోనిక్ లెవెల్స్‌లో ఇప్పుడు ఈవెన్ ఇది సూపర్‌సోనిక్ స్పీడ్‌లో ఆ వెహికల్ మూవ్ అవుతున్నా, లోపలొచ్చిన ఎయిర్ సూపర్‌సోనిక్ స్పీడ్‌లో గనక ఎయిరొచ్చినా, దాన్ని సబ్‌సోనిక్ లెవెల్‌లో దాన్ని స్లో చేసి పంప్ చేయాల్సొస్తది కంబషన్ చాంబర్‌లోకి. సో, నీకెక్కువ స్పీడ్ రాదు ఇంజిన్‌కి. ఎందుకంటే, వచ్చిన ఎయిర్ వచ్చినట్టు బర్న్ అయ్యి నీకు పవర్ ఇస్తేనే కదా! మిసైల్ ఫాస్ట్‌గా వెళ్ళేది. ఆ వెహికల్ ఫాస్ట్‌గా వెళ్ళేది. సో, వెరాజ్ స్క్రామ్ జెట్‌లో ఏంటంటే, సూపర్‌సోనిక్ స్పీడ్స్‌లోనే ఈ ఎయిర్ కంప్రెషన్ జరిగిద్ది. సోనిక్ స్పీడ్‌లోనే కంబషన్ చాంబర్‌లోకి ఎయిర్ ఎళ్ళిద్ది. కంబషన్ చాంబర్‌లో బర్న్ అయ్యి, నీకు ఆ శక్తి ఏదన్నా మండితేనే కదా శక్తొచ్చేది. సో, బర్న్ అయ్యి ఆ వెహికల్‌కి పవర్ ఇస్తదనమాట. సో, తద్వారా నువ్వు హైపర్‌సోనిక్ మిసైల్స్‌ని డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే, ఆ లెవెల్‌లో కంప్రెస్ అయ్యి అంటే, ఇక్కడ నువ్వు ఆక్సిజన్‌ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆక్సిడైజర్‌ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్‌ని మనం షాప్‌లో కొనుక్కున్నాం, తెచ్చుకున్నాము. జస్ట్ అగ్గిపుల్ల వెలిగిస్తే బర్న్ అయిద్ది. క్యాండిల్ వెలిగిద్ది. ఎందుకు వెలిగిద్ది? ఆక్సిజన్ ఉంది కాబట్టి అక్కడ వెలిగిద్ది ఈ అట్మాస్ఫియర్‌లో. అదే ఆక్సిజన్ లేని అట్మాస్ఫియర్‌లో నువ్వు గనక బర్న్ చేయాలంటే నువ్వు ఆక్సిజన్ కూడా తీసుకెళ్ళి సప్లై చేయాలి. అప్పుడే మండిద్దది క్యాండిల్. ఓకే. సో, బర్న్ అయితే గానే ఎనర్జీ వస్తది గదా! సో, ఆ బర్న్ అయ్యే కెపాసిటీ బట్టి ఎంత స్పీడ్‌గా అది ఆక్సిజన్ సప్లై అందుతుంది ఆ కంబషన్ చాంబర్‌లో అనే దాన్ని బట్టి బర్నింగ్ కెపాసిటీ ఉంటది. ఎనర్జీ రిలీజింగ్ కెపాసిటీ ఉంటదనమాట. సో, రామ్‌జెట్‌లో సబ్‌సోనిక్ లెవెల్స్‌లో కంప్రెషన్ జరుగుతుంది లోపల. ఫ్యూయల్ బర్న్ అయిద్ది. నీకు కొంత స్పీడ్ అనేది వస్తది. ఇట్ కాంట్ పవర్ హైపర్‌సోనిక్ మిసైల్స్ రామ్‌జెట్ ఇంజిన్. సో, అందుకనే మనం ఇప్పుడు స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. సో, ఇలాంటి టెక్నాలజీ కలిగిన చాలా అతి తక్కువ కంట్రీస్‌లో మనం గూడా చేరాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా అండ్ చైనా ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. అందులో మన ఇండియా గూడా ఈ హైపర్‌సోనిక్ మిసైల్స్ డెవలప్ చేయాలనుకుంటుంది. ఓకే. దానికి ఈ సూపర్‌సోనిక్ కంబషన్ రామ్‌జెట్ అనండి. ఈవెన్ స్క్రామ్‌జెట్ ఈస్ ఆల్సో ఎ రామ్‌జెట్. బట్ కంబషన్ కెపాసిటీ ఏంటంటే సూపర్‌సోనిక్ అన్నమాట. రామ్‌జెట్‌లో కంబషన్ కెపాసిటీ సబ్‌సోనిక్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఆ ఎయిర్ లోపలికొచ్చేది లెస్ థాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి ఇది డిఫరెన్స్. ఓకే. సో, ఆహ్, ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. స్క్రామ్‌జెట్ టెస్ట్, కంబషన్ టెస్ట్ అనేది చేపట్టారు. ఓకే. సో, ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకే. అంటే ఈ హైపర్‌సోనిక్ ఈ సూపర్‌సోనిక్ స్పీడ్‌లో కూడా నువ్వు బర్న్ చేయగలిగావు అనంటే, ఫ్యూయల్‌ని మండించగలిగావు అంటే దట్ విల్ పవర్ ద మిసైల్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హరికేన్
ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికాలో హరికేన్స్ వస్తా ఉంటాయి. అంటే గాలి సుడిగుండంలా వచ్చి చుట్టుకుంటూ వెళ్ళిపోద్ది. దాన్ని గాలి స్పీడ్ చాలా హై స్పీడ్ ఉంటుంది. ఈవెన్ వెహికల్స్ ఏదొచ్చినా గాని గాల్లో ఎగిరిపోతాయన్నమాట. సో, ఆ కండిషన్‌లో గూడా నువ్వు క్యాండిల్ ఎలిగించగలగడం అనేదాన్ని ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ అని చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ మీకు ఆ డిఫరెన్సెస్ నేను ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను. అది చూడండి. నెక్స్ట్ హైపర్సోనిక్ స్పీడ్ వచ్చేసరికి గ్రేటర్ థాన్ 5 మాచ్. ఓకే. అంటే 5 టైమ్స్ మోర్ థాన్ 5 టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అది ట్రావెల్ చేయగలదు స్క్రామ్ జెట్ వెహికల్స్. ఓకే. ఇందులో ఫ్యూయల్ వాడేదేంటంటే గుర్తుపెట్టుకోండి లిక్విడ్ హైడ్రోజన్ యాస్ ఎ ఫ్యూయల్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ యాస్ ఎ ఆక్సిడైజర్. ఓకే. సో, ఇది ఆటోమేటిక్‌గా దాన్ని మనం ఎన్విరాన్మెంట్ నుంచి అది ఆ వెహికల్ ట్రావెల్ చేసే వాతావరణం నుంచి అది ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సబ్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ వచ్చేసి నియర్ బై ఈ టర్బో ఇంజిన్ యూజ్ చేస్తారనమాట. వెరాజ్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ వచ్చేసరికి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్. వెరాజ్ హైపర్‌సోనిక్ గైడెడ్ వెహికల్స్ మనం డెవలప్ చేయాలనుకుంటున్నాము. హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అని అంటాం అన్నమాట. ఇంకా మనం చేయలేదు, చేయాలనుకుంటున్నాం. ఈ స్క్రామ్ జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సక్సెస్ అయితే నెక్స్ట్ అదే పని. ఓకే. యాంటీ వెనమ్స్. యాంటీ వెనమ్స్ ఆహ్, ఇండియా జనరల్‌గా మన భారతదేశాన్ని స్నేక్ బైట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ అని అంటాం ఇండియాని మన దేశాన్ని. ఎందుకు స్నేక్ బైట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటున్నామంటే మన భారతదేశాన్ని మన దేశంలో 58,000 మంది స్నేక్ బైట్ రిలేటెడ్ డెత్స్ మనం చూస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం. అయితే వీళ్ళందరూ కూడా పాయిజన్‌తో చచ్చిపోవట్లేదు. పాము కరిచిందని భయంతో చచ్చిపోతున్నారు చాలామంది అందులో. ఇందులో 2,000 మంది వరకు స్నేక్ బైట్ ఎన్వినోమింగ్ అంటే ఆ పాము విషం లోపలికెళ్ళి లోపల ఉన్న సెల్స్ డ్యామేజ్ అవ్వడం ద్వారా న్యూరోలాజికల్ డిజార్డర్స్ రావడం ద్వారా చనిపోవడం అనేది జరుగుతుంది. అది మాత్రమే కాకుండా సంవత్సరానికి 3,00,000 మంది డిజబిలిటీ వస్తుందన్నమాట ఈ పాము కాటు వల్ల. సో, ఆటోమేటిక్‌గా మనం 3,00,000 మందికి ఇది హార్మ్ చేస్తుందంటే స్నేక్ బైట్స్. మనం ఆటోమేటిక్‌గా చెప్పొచ్చు. స్నేక్ బైట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు మన భారతదేశాన్ని. సో, దీన్ని మనం తగ్గించాలి. ఓకే. సో, అందుకనే మనం దీన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం ఈ ఎన్వినోమింగ్‌ని స్నేక్ బైట్ పాయిజనింగ్ ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ కింద కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఈ స్నేక్ బైట్స్ జనరల్‌గా దే ఆర్ వెరీ హార్మ్‌ఫుల్. సారీ. ఆహ్, దే ఆర్ వెరీ హార్మ్‌ఫుల్ అని చెప్పొచ్చు స్నేక్ బైట్స్. పొటెన్షియల్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అని చెప్పొచ్చనమాట ఇవి. ఓకే. సో, మన దేశంలో ఎస్పెషల్లీ ఈ, ఈ స్నేక్ బైట్స్‌ని కంట్రోల్ జేయడం కోసం మనం గూడా ఏం జేస్తున్నామంటే కొన్ని చర్యలైతే తీసుకొస్తున్నాం. అయితే స్టిల్ దే ఆర్ నాట్ ఇప్పుడు మన దేశంలో ఈ అగ్రికల్చర్ మీద బేస్ అయ్యేవాళ్ళు ఎక్కువున్నారు. అండ్ ఫారెస్ట్స్ గూడా ఎక్కువున్నాయి. ఇక్కడుండే ట్రైబల్స్ కానీ, ఇప్పుడు కొన్ని అన్‌డాక్యుమెంటెడ్ డెత్స్ కూడా ఉంటాయి. పాము కాటుకి చనిపోయినోళ్ళు న్యూస్‌లో ఎక్కువ రావు. ఓకే. బట్ దీనివల్ల చాలా హ్యూజ్ నెగెటివ్ ఇంపాక్ట్ ఉందని మనం చెప్పొచ్చు ఈ స్నేక్ బైట్స్ వల్ల. ఓకే. సో, ఈ స్నేక్ బైట్స్ జనరల్లీ బ్లీడింగ్ డిజార్డర్స్ ఒస్తాయి. బ్లీడింగ్ డిజార్డర్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, పారాలిసిస్ రావచ్చు, టిష్యూ డ్యామేజ్ అవ్వచ్చు. ఈ స్నేక్ బైట్ వల్ల. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూహెచ్ఓ క్లాసిఫికేషన్ ప్రకారం స్నేక్ బైట్ ఎన్వినోమింగ్ అనేది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అనమాట. మన దేశంలో తీసుకుంటే 300 స్పీసీస్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. అందులో 60 మాత్రం వినమస్. సో, ఇందాక నేను చెప్పాను గదా! 2,000 మంది ఎన్వినోమింగ్ ద్వారా చచ్చిపోతున్నారు. అంటే పాయిజన్ అవ్వడం ద్వారా చచ్చిపోతున్నారు. మిగతాది ఆ భయంతో చచ్చిపోతున్నారు అని జెప్పొచ్చు. ఓకే. సో, ఆహ్, ఆహ్, జనరల్లీ 2001 నుంచి ఒక స్టడీ ప్రకారం 2020లో కండక్ట్ చేసిన స్టడీ ప్రకారం 2001 నుంచి 2014 వరకు అప్రాక్సిమేట్‌లీ 1.2 మిలియన్ స్నేక్ బైట్స్
డెత్స్ అనేది చూసారు. నెక్స్ట్ 3 టైమ్స్ పర్మనెంట్ డిజేబిలిటీ మన దేశంలో జరిగిందని చెప్పొచ్చు. ఓకే. సో, ప్రతి 250 మందిలో ఒక పర్సన్ 70 సంవత్సరాల లోపు ఏదో టైంలో వాళ్ళు స్నేక్ బైట్‌కి గురయ్యే అవకాశం ఉందనని ఈ స్టడీ చెప్పిందనమాట. ఓకే. సో, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో ఈ అగ్రికల్చర్ వర్కర్స్, ఫార్మర్స్, ట్రైబల్స్ దే ఆర్ మోర్ వల్నరబుల్ టు ద స్నేక్ బైట్స్. అర్బన్ ఏరియాస్‌లో తీసుకుంటే ర్యాపిడ్ అర్బనైజేషన్, అన్‌ప్లాన్డ్ అర్బనైజేషన్ వల్ల అది మాత్రమే కాకుండా పూర్ గార్బేజ్ సిస్టమ్స్. అదేంటంటే ఎక్కడ చెత్తుంటే అక్కడ ఆ స్నేక్స్ తలదాచుకుంటాయన్నమాట. ఎక్కడైతే నువ్వు సరిగ్గా డైలీ క్లీనింగ్ జరుగుతుంది అనంటే ఓకే. అలాగా ఉండిపోయి గుబురుగా ఉంటే అక్కడ పాములెళ్ళి అక్కడ ఉంటాయి. అండ్ అర్బన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ స్నేక్ బైట్స్ మనం చూస్తాం. ఓకే. సో, దీనికి వీనమ్స్‌కి యాంటీగా కావాల్సిందేంటంటే యాంటీ వీనమ్. అంటే స్నేక్ బైట్ మందు యాంటీ వీనమ్ అనమాట. సో, యాంటీ వీనమ్స్ ఆర్ ద లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అని చెప్పొచ్చు. స్నేక్ బైట్స్‌ని ట్రీట్ చేయడం కోసం. మనం మన భారతదేశం వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ అనమాట యాంటీ వీనమ్స్. ఫస్ట్ టైమ్ ఈ స్నేక్ యాంటీ వీనమ్ ఫస్ట్ తయారు చేసింది ఫ్రెంచ్ ఫిజిషియన్ ఆల్బర్ట్ కామ్టీ అని చెప్పొచ్చు. ఇతను హార్సెస్ నుంచి దీన్ని ఇంజెక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే హార్స్‌కి ఏం చేస్తారంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ స్నేక్ వెనమ్ ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేస్తే అది లోపల బాడీలోకి సమ్ హార్మ్‌ఫుల్ మెటీరియల్ వస్తుంది కాబట్టి దాన్ని ఫైట్ చేయడం కోసం యాంటీబాడీస్ అనేది డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిద్ది ఆ హార్స్. ఆ యాంటీబాడీస్‌ని తీసి హార్స్ బ్లడ్‌ని తీసి దాన్ని ప్యూరిఫై చేసి, దాన్ని ఫార్ములేట్ చేసి, దాన్ని యాంటీ వెనమ్స్‌గా అమ్మడం జరుగుతుందనమాట. మన భారతదేశంలో ఈ ఇరులా ట్రైబ్ అని ఒక ట్రైబ్ ఉంది తమిళనాడులో. వీళ్ళు ఈ స్నేక్ పాయిజన్‌ని మిల్క్ చేయడంలో వాళ్ళు ఎక్స్‌పర్ట్ అనమాట. ఆ స్నేక్ పాయిజన్ స్నేక్ యాంటీ వీనమ్ తయారు చేయాలంటే వీనమ్ ఉండాల్సిందే. అది మాత్రమే కాకుండా కొన్ని ఆఫ్‌కోర్స్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఆర్టిఫిషియల్ యాంటీ వీనమ్స్ కూడా తయారు చేస్తున్నారనుకోండి. బట్ చెప్తున్నాను. ఓకే. అది మాత్రమే కాకుండా పాలీవాలెంట్ యాంటీ వీనమ్స్ కూడా ఇంపార్టెంట్ మన దేశానికి. ఎందుకనంటే మన దేశంలో బిగ్ 4 అని అంటాం. బిగ్ 4 స్నేక్స్. అవేంటంటే ఇండియన్ కోబ్రా, కామన్ క్రయాట్, రసల్ వైపర్, సా స్కేల్డ్ వైపర్. ఇవి జనరల్‌గా ఈ స్నేక్స్‌ని నుంచి వెనమ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ పాలీవాలెంట్ యాంటీ వీనమ్స్‌ని మనం తయారు చేస్తాం అన్నమాట. మన దేశంలో భారత్ సీరమ్స్ అండ్ వాక్సిన్స్, ఆఫ్కిన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్, విన్స్ బై ప్రొడక్ట్స్ వీళ్ళు యాంటీ వెనమ్స్ తయారు చేస్తున్నారు. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఈ యాంటీ వెనమ్స్ అనేవి స్టిల్ దే ఆర్ నాట్ సప్లైడ్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఇప్పుడు ఎందుకు ఇంతమంది చనిపోతున్నారంటే ఇప్పుడు పాము కాటు వేసిందంటే వెంటనే ఇక్కడ ట్రైబల్స్ ఏరియాస్‌లో వీళ్ళు పసర మందనో, ఇంకోటో ఇలాంటివి యూజ్ చేస్తున్నారు. అది పని చేయకపోవచ్చు. పని చేయకపోవడం వల్ల చనిపోయేవాళ్ళున్నారు. దగ్గరలో ప్రైమరీ హెల్త్ సెంటర్‌కెళ్తే అక్కడేమి ఉండదు. సో, ఈవెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో కూడా ఈ యాంటీ వీనమ్స్ అనేవి ఉండాలి. సప్లై చేయాలనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఒక ఆలోచన. సో, ఓకే. ఆహ్, ఇది నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. పార్లే అండ్ పినాకా మిసైల్ సిస్టమ్. ఈ పార్లే అండ్ పినాకా మిసైల్ సిస్టమ్ ఈ రిపబ్లిక్ డే పీరియడ్ రిపబ్లిక్ డేలో వీటిని పెరేడ్‌లో ఇవి పార్టిసిపేట్ చేశాయన్నమాట. ఇవి పార్లే వచ్చేసరికి టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్. అండ్ వెరాస్ పినాకా రాకెట్ సిస్టమ్ వచ్చేసరికి రాకెట్ సిస్టమ్ అనమాట. అంటే ఇట్ ఈస్ ఎ రాకెట్ లాంచర్ అని చెప్పొచ్చు. ఓకే. సో, ముందు ఈ పార్లే గురించి చూద్దాము. పార్లే బాలిస్టిక్ మిసైల్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ షార్ట్ రేంజ్ అనమాట. మనకి ఈ బాలిస్టిక్ మిసైల్స్‌లో ఆహ్, ఎగ్జాంపుల్ షార్ట్ రేంజ్ మిసైల్స్‌లో మనకి పృథ్వీ ఉంది, అగ్ని ఉంది. పృథ్వీ వచ్చేసరికి 150 నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్. వేరేజ్ అగ్ని వచ్చేసరికి 800 నుంచి దగ్గర దగ్గర 5000 అబోవ్
కిలోమీటర్స్ రేంజ్ అని చెప్పొచ్చు అగ్ని. ఈ రెండిటి రేంజెస్ మధ్యలో ఈ పార్లే సిస్టమ్ ఉంటదనమాట. ఈ పార్లే దీని రేంజ్ వచ్చేసరికి అరౌండ్ మనకి 400 ఆర్ 500 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. సో, 150-500 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ఓకే. పార్లే మిసైల్. అంటే పృథ్వీ సిరీస్‌కి, అగ్ని సిరీస్‌కి మధ్యలో దీని రేంజ్ ఉంటదనమాట. ఇది క్వాసీ బాలిస్టిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనండి. సో, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది పార్లే మిసైల్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని ఎందుకు అంటున్నామంటే, సర్ఫేస్ మీద నుంచి లాంచ్ చేస్తే మళ్ళీ సర్ఫేస్‌లో ఉన్న టార్గెట్‌ని హిట్ చేయడానికి ఉపయోగపడుద్ది. ఓకే. నెక్స్ట్ బాలిస్టిక్ మిసైల్. బాలిస్టిక్ మిసైల్ అని ఎప్పుడు అంటామంటే, ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ మిసైల్స్ అని ఉంటాయి. బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్. బాలిస్టిక్ మిసైల్‌కి లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇనీషియల్‌గా మాత్రమే నువ్వు ఎనర్జీ ఇవ్వాలి. అది లిఫ్ట్ అయ్యి ఒక హైట్ వరకు వెళ్ళి, ఆ హైట్ వరకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా ఫ్రీ ఫాల్ అనమాట. దాని ట్రాజెక్టరీ పాత్ తీసుకొని అది టార్గెట్‌ని హిట్ చేస్తది. వెరాజ్ క్రూయిజ్ మిసైల్ ఏంటంటే ఎంటైర్ పాత్‌లో నువ్వు పవర్ సప్లై చేస్తూనే ఉండాలి. ఈ క్రూయిజ్ మిసైల్ జనరల్‌గా ఈ టాక్టికల్ మిసైల్స్ అని కూడా చెప్పొచ్చు. ఎనిమీని మభ్యపెట్టి మోసగించి టార్గెట్ హిట్ చేస్తాయి క్రూయిజ్ మిసైల్స్. కానీ ఏంటంటే అవి ట్రావెల్ చేసే అంత దూరం మొత్తం గూడా మొత్తం పవర్ సప్లై ఉండాలి. జనరల్‌గా జెట్ ఇంజిన్స్‌ని వాడతారు ఈ క్రూయిజ్ మిసైల్‌లో. ఓకే. వెరాజ్ ఫర్ ఎగ్జాంపుల్ 'నిర్భయ్' క్రూయిజ్ మిసైల్. వెరాజ్ బాలిస్టిక్ మిసైల్స్‌లో ఏంటంటే రాకెట్స్ యూజ్ చేస్తారన్నమాట. అంటే ఇనీషియల్‌గా అది లిఫ్ట్ అవ్వడం కోసం ఇనీషియల్ పవర్ కోసం మాత్రమే నీకు ఈ బాలిస్టిక్ మిసైల్‌లో ఇనీషియల్ పవర్ మాత్రమే సప్లై చేస్తాము. ఆటోమేటిక్‌గా ఒక పాత్ తీసుకుంటది కదా! ఆ పాత్ ఇప్పుడు మనం పైకి ఇసిరినప్పుడే ఒక రాయి ఉందనుకోండి, పైకి ఇసిరినప్పుడే నీకు ఫోర్స్ కావాలి. అది కింద పడేటప్పుడు ఫోర్స్ అక్కర్ల. ఆటోమేటిక్‌గా గ్రావిటేషన్ ఆఫ్ ఎర్త్ యూజ్ చేసి నువ్వు ఏ ఫోర్స్‌తో ఏసావో దాని డైరెక్షన్ అదంతా తీసుకొని, ఆ డైరెక్షన్‌తో ఆటోమేటిక్‌గా అది కింద పడిద్ది ఒక రాయి. మళ్ళీ రాయి కింద పడడానికి మనం ఏ ఫోర్స్ వాడట్లేదు. అది ఆ సిస్టము ఇక్కడ బాలిస్టిక్ సిస్టమ్ అన్నమాట. బాలిస్టిక్ మిసైల్ యూజ్ చేసే సిస్టమ్. ఓకే. సో, ఈ బాలిస్టిక్ మిసైల్స్ మనం తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవి రాకెట్ ప్రొపల్డ్ వెపన్స్ అని అంటాం బాలిస్టిక్ మిసైల్స్. దే ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండియాస్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ అగ్ని సిరీస్, ఇంటర్ కాంటినెంటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాలిస్టిక్ మిసైల్స్‌లో షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటాం. అంటే అప్ టు 1000 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసరికి షార్ట్ రేంజ్ అంటాం. వెరాజ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ వచ్చేసరికి ఇది 1000-3000 కిలోమీటర్స్ రేంజ్. ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ వచ్చేసరికి 3000-5500 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని మనకున్న అగ్ని 5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. సో, ఇది 5500 కిలోమీటర్స్ కన్నా అబోవ్ టార్గెట్‌ని హిట్ చేయగలదనమాట. ఓకే. సో, ఆహ్, దీన్ని మనకి ఈ బాలిస్టిక్ మిసైల్స్‌లో మనకి తీసుకుంటే 'పృథ్వీ' సీరీస్ ఇవి టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్స్ అని అంటాం షార్ట్ రేంజ్. 'అగ్ని' సీరీస్ వచ్చేసరికి మీడియం టు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 'అగ్ని-5' వచ్చేసరికి 5000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. వేరాజ్ 'ధనుష్' వచ్చేసరికి షిప్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. సో, ఇక్కడ పార్లే వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ఆహ్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఎందుకంటే 1000 కిలోమీటర్స్ లోపే కదా! 150-500 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఓకే. అందులో ఇది క్వాసీ బాలిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ అని ఎందుకు అంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ పవర్ ఇస్తాము. కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తది. అండ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ అండ్ హిట్ ద టార్గెట్ అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ నీకు క్రూయిజ్ కెపాసిటీ వస్తుంది. ఇనీషియల్‌గా ఏమో బాలిస్టిక్ కెపాసిటీ, ఇక్కడేమో మళ్ళీ క్రూయిజ్ కెపాసిటీ ఇస్తున్నాం. ఎందుకనంటే శత్రువుల్ని హిట్ చేయాలి, మభ్యపెట్టాలి కాబట్టి. షార్ట్ రేంజే గదా! ఓకే. సో, తద్వారా ఏంటంటే స్టెల్త్ ఫీచర్స్ అనేది ఈ పార్లే మిసైల్ స్టెల్త్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఓకే. వెరాజ్ పినాకా మిసైల్ సిస్టమ్ మనం తీసుకుంటే ఇది రాకెట్ లాంచర్స్ అని అంటాం. మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అని అంటాము. దీన్ని డెవలప్ చేసింది ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ డీఆర్‌డీఓ అని చెప్పొచ్చు. ఇందులో
ఈ పినాకా రాకెట్ సిస్టమ్‌లో 12 రాకెట్స్‌ని 44 సెకండ్స్‌లో లాంచ్ చేయొచ్చు. వితిన్ 20 సెకండ్స్‌లో రాకెట్స్‌ని ప్రోగ్రామ్ చేయొచ్చనమాట. అండ్ 48 సెకండ్స్‌లో టార్గెట్‌ని హిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 700 ఇంటూ 500. 700 లెంగ్త్, 500 విడ్త్ మీటర్స్. 700 మీటర్స్ లెంగ్త్ అండ్ 500 మీటర్స్ విత్ ఉన్న ఏరియాని డ్యామేజ్ చేయొచ్చు. వితిన్ 48 సెకండ్స్‌లో 48 సెకండ్స్. ఓకే. సో, పినాకా 1 ఎంకే-1 అని అంటున్నాము. ఈ ఎంకే-1 వచ్చేసరికి 40 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దీని ఎక్స్‌టెండెడ్ రేంజ్ గూడా మనం సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేసింది. ఇది ఎక్స్‌టెండెడ్ రేంజ్ వచ్చేసరికి 75 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందన్నమాట. షూట్ అండ్ స్కూట్ కెపాసిటీ అని అంటాం దీన్ని. ఓకే. క్విక్ రీలొకేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే ఇది గ్లోబల్ ప్రెజెన్స్. ఈ పినాకా యొక్క గ్లోబల్ ప్రెజెన్స్ కూడా మనం చూడొచ్చు. ఫస్ట్ అర్మేనియాకి మనం ఎక్స్‌పోర్ట్ చేసాము. ఓకే. ఈ పినాకా రాకెట్ సిస్టమ్‌ని. ఇది మన రిపబ్లిక్ డే పెరేడ్‌లో ఈ 2 కూడా కనిపిస్తున్నాయి అని జెప్పేసి మనం చెప్తున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డార్క్ ఆక్సిజన్ అని అంటాం. జనరల్‌గా ఆక్సిజన్‌కి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫోటోసింథసిస్ అని జరగాలి. ఈవెన్ సముద్రంలో గూడా ఫోటోసింథసిస్ జరిగిద్ది. అది ఫైటోప్లాంక్టన్ అంటాం. అంటే ఈ గ్రీన్ పిగ్మెంట్, క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉన్న జీవులనమాట ఇవి. ఫైటోప్లాంక్టన్. ఓకే. సో, అవేం చేస్తాయంటే సన్‌లైట్ వాటి మీద పడితే అవి ఫోటోసింథసిస్ జరిగి అవి డెవలప్ అవుతాయి. ఆటోమేటిక్‌గా ఆక్సిజన్ గూడా రిలీజ్ చేస్తాయనమాట. మనం భూమి మీద తీసుకుంటే మొక్కలు, చెట్లు ఇవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. సో, లైఫ్ అనేది సముద్రంలో గాని, ఈ స్ సముద్రం పైన అంటే సర్ఫేస్‌లో గాని, ఈ ఆక్సిజన్ వల్ల లైఫ్ ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చెప్పేదేంటంటే డార్క్ ఆక్సిజన్ అంటున్నారు. ఈ డార్క్ ఆక్సిజన్ క్లేరియన్ క్లిపర్టాన్ జోన్ అనే ఒక జోన్ ఉంది. ఈ జోన్‌లో డార్క్ ఆక్సిజన్ సైంటిస్ట్ రీసెంట్‌గా డార్క్ ఆక్సిజన్‌ని ఐడెంటిఫై చేశారు. అంటే ఏంటంటే ఈ డార్క్ ఆక్సిజన్ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ లేకుండానే, అవసరం లేకుండానే ఈ పాలీమెటాలిక్ నోడ్యూల్స్ అనేవి అవేం చేస్తున్నాయంటే ఆక్సిజన్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే సముద్రంలో ఆక్సిజన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లేకుండానే ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఆక్సిజన్ జనరేట్ జరుగుతుంది. అనేది రీసెంట్ స్టడీ ద్వారా తెలుసుకున్నాం. రీసెంట్ డిస్కవరీ ద్వారా. దాన్ని డార్క్ ఆక్సిజన్ అంటున్నారు. అంటే లైట్ అవసరం లేకుండా జరుగుతుంది కాబట్టి డార్క్ ఆక్సిజన్ అంటున్నారు. లైట్ అవసరం లేకుండా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి డార్క్ ఆక్సిజన్ అంటున్నారు. ఈ క్లేరియాన్ క్లిపర్టన్ జోన్ అనేది ఎక్కడుందంటే పసిఫిక్ ఓషన్‌లో ఉంది. ఇప్పుడు మనకి ఇది సౌత్ అమెరికా అనుకుందాం. రఫ్‌గా వేస్తున్నాను. నాట్ గుడ్ అట్ స్కెచింగ్. ఓకే. సో, ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ నార్త్ అమెరికా అనుకుందాం. ఓకే. అండ్ వెరాజ్ ఇదొచ్చేసరికి పసిఫిక్ ఓషన్ అదర్ బోర్డర్. ఇది పసిఫిక్ ఓషన్ ఒక బోర్డర్ మెక్సికో. మెక్సికో, అమెరికా. ఓకే. సో, ఇక్కడ ఈ మధ్యలో ఒక క్లేరియన్ క్లిపర్టాన్ అనే ఈ పసిఫిక్ ఓషన్‌లో ఈ భాగం మెక్సికో నుంచి హవాయికి మధ్యలో ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఉందన్నమాట. అది సముద్రంలో ప్లెయిన్ సర్ఫేస్ అన్నమాట. దాన్ని క్లేరియన్ క్లిపర్టాన్ జోన్ అని అంటున్నారు. ఈ క్లేరియన్ క్లిపర్టాన్‌లో మాంగనీస్ నోడ్యూల్స్ బాగా ఉన్నాయి. బాగా తయారై ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుందంట. ఈ ఆక్సిజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆహ్, మనకి చుట్టూ వాటరే గదా! సముద్రంలో అంటే వాటరే గదా! ఆ వాటర్‌ని స్ప్లిట్ చేస్తున్నాయంట ఈ నోడ్యూల్స్. స్ప్లిట్ చేస్తే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వస్తుంది. సో, అలా తయారైన ఆక్సిజన్‌ని ఐడెంటిఫై చేశారు సైంటిస్ట్. దాన్నే డార్క్ ఆక్సిజన్ అంటున్నారు. దాన్నేమంటున్నారు? డార్క్ ఆక్సిజన్ అంటున్నారు. ఎక్కడ ఫైండ్ ఔట్ చేశారంటే, ఇది క్లేరియన్ క్లిపర్టన్‌లో ద డెప్త్ ఆఫ్ 13,100 ఫీట్ డెప్త్‌లో సైంటిస్ట్స్
దీన్ని ఐడెంటిఫై చేశారనమాట. సో మనం ఆల్రెడీ మెకానిజం చెప్పేస్తాం మీకు. వాటర్ని స్ప్లిట్ చేస్తే ఈవెన్ మనం కూడా వాటర్ని స్ప్లిట్ చేస్తే హైడ్రోజన్ ఆక్సిజన్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్ప్లిట్ వాటర్. వాటర్ని ఈజీ అంటే వాటర్లో ఉన్న హైడ్రోజన్ని ఆక్సిజన్ని అలాగా వేరు చేసేయడం అంటే అంత ఈజీ కాదు. యూ నీడ్ ఏ స్ట్రాంగ్ కెటలిస్ట్. మనకి మంచి కెటలిస్ట్ కావాలి, ప్లాటినం కావాలి, అండ్ పవర్ సప్లై పెట్టాలి. ఇదేమి లేకుండా సముద్రంలో ఆటోమేటిక్గా ఈ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అనేవి తయారు చేస్తున్నాయి. దాన్నే డార్క్ ఓకేనా. ఈవెన్ మనం కూడా ఇండియా ఇక్కడున్న ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి మనం లైసెన్స్ కోసం అప్లై చేసాము. ఆ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ని మేము మైన్ చేస్తామని మనం అప్లై చేసాం అనమాట. పాలిమెటాలిక్ నాడ్యూల్స్ మాకు కావాలని చెప్పేసి. ఓకే. సో ఎందుకనంటే అవి చాలా క్రిటికల్ మినరల్స్, ఇంపార్టెంట్ మినరల్స్, ఎలక్ట్రానిక్స్కి యూజ్ చేసే మినరల్స్. ఆ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇగో ఇప్పుడు చూడండి, క్లేరియన్ క్లిపర్టౌన్ జోన్ అంటాం. హవాయికి మెక్సికో మధ్యలో ఉంటుంది అనమాట, ఈ నార్త్ పసిఫిక్ ఓషన్లో. ఇది వాస్ట్ ప్లెయిన్లా ఉంటుంది సముద్రంలో. ఇక్కడ లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ వికాస్ ఇంజన్. ఈ వికాస్ ఇంజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. ఓకే. ఇది రీసెంట్గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ రీస్టార్టింగ్ ఇట్స్ వికాస్ లిక్విడ్ ఇంజన్. ఈ వికాస్ ఇంజన్ తయారు చేయడానికి మనం ఇస్రో ఉంటుంది, కానీ కొన్ని ఫెయిల్యూర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో అయితే రీసెంట్గా ఇస్రో ఈ LVM-3 లాంచ్ వెహికల్లో ఈ వికాస్ ఇంజన్ మనం యూజ్ చేయాలనుకుంటున్నాము. అందులో ఈ LVM-3లో కోర్ లిక్విడ్ స్టేజ్ ఉంది. ఆ లిక్విడ్ స్టేజ్కి ఈ వికాస్ లిక్విడ్ ఇంజన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దానికి ఈ డెమాన్స్ట్రేషన్ టెస్ట్ అనేది ఒకటి టెస్ట్ చేశారు. ఓకే. సో అది ఎక్కడ చేశారు అని అంటే ఇది ప్రొపల్షన్ కాంప్లెక్స్ టెస్ట్ ఫెసిలిటీ అట్ ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఇన్ మహేంద్రగిరి, తమిళనాడులో చేశారు. సో ఈ రీస్టార్టింగ్ డెమాన్స్ట్రేషన్ టెస్ట్ అనేది ఒక హ్యూజ్ మైల్ స్టోన్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో మనం చేపట్టే LVM-3 లాంచ్ వెహికల్ ఈ లిక్విడ్ ఇంజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పవర్ చేయడానికి. అంటే హెవీ శాటిలైట్స్ని లాంచ్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో ఈ కోర్ లిక్విడ్ స్టేజ్ L110. సో ఈ L110 అనేది ఏంటంటే LVM-3లో లాంచ్ వెహికల్లో ట్విన్ వికాస్ ఇంజన్స్ని యూజ్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. సో ఈ వికాస్ ఇంజన్ని డెవలప్ చేసేది లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అని చెప్పొచ్చు, LPSC అని అంటాము. ఓకే. సో ఈ L110 కోర్ లిక్విడ్ స్టేజ్లో మనం డెవలప్ చేయాలని మన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండ్ AST స్పేస్ మొబైల్ అండ్ సైన్స్ వీళ్ళు కమర్షియల్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారు అనమాట, LVM-3లో దీన్ని వాడాలని. సో వికాస్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి విక్రమ్ సారాభాయ్, ఓకే, నుంచి ఆ పేరు వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో లిక్విడ్ ఫ్యూయల్ ఇంజన్ అనమాట. పవరింగ్ ద లిక్విడ్ స్టేజెస్ ఆఫ్ ఆల్ ఇస్రో లాంచ్ వెహికల్స్. ఓకే. ఇది మనకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, జియో సింక్రోనియస్ లాంచ్ వెహికల్స్లో మనం దీన్ని వాడుతున్నాం. ఓకే. సో అయితే ఈ వికాస్ ఇంజన్ మనకి విక్రమ్ అంబాలా సారాభాయ్, ఈ పేరులో చూడండి VIKEAS సారాభాయ్, వీటిని యూజ్ చేసి వాటిని నేమ్ చేయడం జరిగిందనమాట. వికాస్ ఇంజన్ ఇనీషియల్గా డెవలప్మెంట్ అప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, తర్వాత దాన్ని బాగా డెవలప్ చేశారు. ఓకే. సో ఈ వికాస్ ఇంజన్ 40 మెట్రిక్ టన్స్ ఆఫ్ అన్సిమెట్రికల్ డైమెథైల్ హైడ్రజైన్ని యూజ్ చేస్తున్నారు ఫ్యూయల్గా. అండ్ నైట్రోజన్ టెట్రాక్సైడ్ యాజ్ ఆక్సిడైజర్గా వాడతారు వికాస్ ఇంజన్లో. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, ట్రిపుల్ స్టార్ చెప్తున్నాను నేను. ఓకే. అన్సిమెట్రికల్ డైమెథైల్ హైడ్రజైన్ అండ్ నైట్రోజన్ టెట్రాక్సైడ్ యాజ్ ఏ ఆక్సిడైజర్ అన్నమాట. ఫ్యూయల్ ఏమో అన్సిమెట్రికల్ డైమెథైల్ హైడ్రాక్సైడ్ ఫ్యూయల్.
సారీ హైడ్రోజైన్ ఇస్ ఎ ఫ్యూయల్. ఓకే. సో, దీంతో మనము పార్ట్ 1 ఆఫ్ జనవరి కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ నేను పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తాను. ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ నేను అందరికీ ఒకే ఒక్క ధైర్యం అయితే నేను చెప్పగలను. ఏంటంటే, మనం ప్రొవైడ్ చేసిన కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అవ్వండి. వాటినే రివైజ్ చేసుకోండి. నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ఇప్పుడున్న సమయం ఏం చేయాలా? ఏంటి? ఇప్పటివరకు ఏమైందో పక్కన పెట్టేయండి. కానీ నేనిచ్చిన పీడిఎఫ్స్ మొత్తం కూడా రివైజ్ చేయండి. చదువుకోండి. రివైజ్ చేయండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాటిని యూజ్ చేసి మీరు కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే, మనం ఈ 31 వరకే మనం 40% ఆఫర్ ఇస్తున్నాం కోర్సెస్ మీద. 31 తర్వాత మీకంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 1 నుంచి ఆఫర్ ఉండదు. ఈలోపే మీరు ఎవరైతే ఇప్పటివరకు డిఫరెంట్ ఫాలో అవుతున్నారో అయినా కాన్ఫిడెన్స్ లేదనుకుంటే మాత్రం మనది ఫాలో అవ్వండి. మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తది. అండ్ నేను అన్నీ కవర్ చేస్తున్నాను. ఓకే. మీకు చూస్తేనే మీకు అర్థమైపోద్ది మెటీరియల్. అదే విధంగా ఇంగ్లీష్‌లో ఏ విధంగా అయితే ఇచ్చామో తెలుగులో కూడా అలాగే ఇచ్చాం కంటెంట్. కాంప్రమైజ్ అయితే ఏమీ లేదు. తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి ఇంకా బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే దీన్ని మనం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా కష్టపడ్డాము. ఓకే. సో, యుటిలైజ్ చేసుకోండి. అండ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాదు ఇండియన్ ఎకానమీ, పాలిటీ అండ్ ఆహ్, ఏపీ ఎకానమీకి సంబంధించింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ కూడా ఇస్తున్నాం అన్నమాట కోర్స్. ఎన్విరాన్మెంట్ పీడిఎఫ్స్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాం. ఫాలో అవ్వండి. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. ఇది మీరు క్లాస్ విన్నారు. ఆ పీడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. చదువుకోండి. మీకు ఈజీగా అర్థం అయిపోద్ది కదా! మీ ప్రిపరేషన్ అయిపోద్ది. లేదు ఆల్రెడీ చదువుకున్నారు. ఒకసారి క్లాస్ వినండి. మీకు ఉపయోగపడుతుంది. సో, నేను యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఈ సీరీస్ మీకు కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరైతే విన్నా, వినకపోయినా ముందైతే ప్రిపరేషన్ చేయండి. ఈజీగా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అదైతే నేను కాన్ఫిడెన్స్‌గా నేను చెప్పగలను. థాంక్ యూ సో మచ్.